मुनिः। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారాలు। మనము మీమాంసా దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం చూస్తున్నాము. అందులో ధర్మం అంటే ఏమిటి, ధర్మ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుంది, ధర్మం యొక్క పరిభాష ఏమిటి అనే విషయంలో భాష సహితంగా మనం చూస్తున్నాము. దానికి ధర్మానికి పరిభాష, అలాగే ధర్మం యొక్క లక్షణం ఏంటి అన్నప్పుడు రెండో సూత్రంలో చోదన లక్షణం అర్థో ధర్మ అని చెప్పి ఈ రకమైన లక్షణాన్ని కూడా భిన్న భిన్న రకాలుగా వ్యాఖ్యానం చేసి మనం వ్యాఖ్యానం ద్వారా చూశాము. అస్తు ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. నిన్న ముఖ్యంగా ఆప్త పురుషుల ద్వారా చూసిందే ధర్మం, ఆప్త పురుషుల ద్వారా చూసిందే మనకు ప్రమాణము, లౌకిక వ్యక్తుల ద్వారా మనుషుల ద్వారా చూసింది ప్రమాణం కాదు. కాబట్టి ఆప్త వచనం ప్రమాణంగా తీసుకొని అదే మనం స్వీకరించాలి. ఇది మనకు చోదనా వాక్యం అయితే ఉందో, బ్రాహ్మణ వాక్యం వేదవాక్యం అయితే ఉందో అది ఆప్త వాక్యం. కాబట్టి ఆప్త వాక్యం ద్వారా మనము ఏదైతే అర్థం చెప్పబడిందో, ఏదైతే ఆ చోదనా వాక్యం ద్వారా అర్థం లక్షితం అవుతుందో అది ప్రమాణీభూతమైనటువంటిది, యథార్థమైనటువంటిది అని చెప్పి చెప్పుకున్నామట. ఆ విషయంలో నిన్న మను అంటే ప్రమాణిక అవిద్వాంసులు ఆప్త పురుషులు కానటువంటి వారు ప్రమాణం కాదని చెప్పాం. ఆ సందర్భంలో అవిదుషాం ఉపదేశం నావ కల్పది, సరే విద్వాంసు కానటువంటి వాళ్ళ యొక్క ఉపదేశం కల్పించబడదు. కానీ మన్వాది ఋషి మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పురుషులు అయి ఉండి కూడా సంతో విదితవంతశ్చ అంటే ఆ ధర్మాన్ని ఉపదేశించారు. ఎందుకంటే ప్రత్యక్షంగా చక్షుషా రూపం ఉపలభ్యతే, కళ్ళ ద్వారా మన రూపాన్ని చూసినప్పుడు ఆ దర్శనం ద్వారా ప్రత్యక్షం అవుతుందన్నమాట అని వాళ్ళు కూడా చూశారు అని చెప్పి చెప్పుకున్నాం. ఇలా చెప్పినప్పుడు అంటే ఆ అనాప్త పురుషులు కాటువంటి వాళ్ళది ప్రమాణం కాదని చెప్పావు కదా, నువ్వు పురుషులు చెప్పింది ప్రమాణం కాదని చెప్పావు. ఎవరు అనాప్త పురుషులు అంటే లౌకిక వ్యక్తుల ద్వారా చెప్పింది ప్రమాణం కాదని చెప్పావు. దానికి పురుష శబ్దాన్ని ఉపయోగించదు కాబట్టి పూర్వపక్షవన్య అంటే మనవాది పురుషులు కూడా వాళ్ళు తెలుసుకొని చెప్పారు కదా, ఎందుకు ప్రమాణం కాదు ఇలా చెప్పారు కదా అని అన్నప్పుడు దానికి సమాధానంగా లౌకిక వ్యక్తుల ద్వారా ఏం జరుగుతుందంటే ఉపదేశా వ్యామోహాదపి భవంతి అసతి వ్యామోహే వేదాదపి భవంతి. ఎందుకంటే పురుషుల ద్వారా ఉపదేశం చేయబడినప్పుడు ఎలా ఉంటుందంటే అంటే సామాన్య లౌకిక వ్యక్తి వ్యామోహపూర్వకంగా ఉంటాయి, స్వార్థపూర్వకంగా ఉంటాయి, లేదంటే అది భిన్నంగా కూడా ఉండొచ్చు. వ్యామోహ అంటే వేద జ్ఞాన పూర్వకంగా కూడా ఉండొచ్చు. అందుకే పౌరుషేయ వచనం ఎలా ఉంటుందంటే ఏవం అయం పురుషో వేద, ఈ పురుషుడికి ఇలా తెలుసు, అంతవరకు తెలుసు మనకు, ఈ పురుషుడు ఈ విషయంలో ఇలాంటి అభిప్రాయం ఉంది, ఈ రకంగా తెలుసుకున్నాడు అంతే చెప్పగలుగుతాడు. కానీ నా ఏవం అయం అర్థ, ఈ వాక్యానికి ఈ విషయానికి ఇదే అర్థం అని చెప్పి యథార్థంగా అతనికి కూడా తెలియదు. ఎందుకంటే మనం లోకంలో చూస్తున్నాం, ఏదైనా పురుషుడు ఒక వాక్యాన్ని ప్రయోగించినప్పుడు అది ఖండించబడుతుంది, విపరీతంగా కూడా కనిపిస్తుంది. కానీ వేదవాక్యం మాత్రం అలాగా ఖండించబడదు. మిథ్యాత్వం అనేది ఎప్పుడు కూడా జరగదు. లౌకిక వాక్యంలో
మిథ్య ఉంటుంది, విపరీతత్వం ఉంటుంది, ఉండొచ్చు అంటే అపవాదం మనకు కనిపిస్తుంది. కానీ వేద వాక్యానికి మిథ్యాత్వ రూపంలో ఉన్నట్టుగా ఎక్కడ ప్రమాణం లేదు అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పాడు. తర్వాత అలా చెప్పినప్పుడు లేదండి, నన్ను సామాన్యత దృష్టం అంటే పౌరుష వచనం ఏదైతే ఉందో అది సామాన్యత దృష్టం అంటే అనుమాన ప్రమాణం ప్రకారంగా మనకు విదితం ఉపలభ్య అంటే మనకు వికల్పం కనిపిస్తుందా, అక్కడ ఉంటుంది లేదా లేదని చెప్పుకున్నాం అనమాట. అంటే పౌరుష వాక్యంలో మిథ్య ఉంటుంది లేదా సత్యం ఉంటుంది, అలా రెండు వికల్పం కూడా మనకు కనిపిస్తున్నాయి, లోకంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ ఇక్కడ సామాన్యత దృష్టం అంటే అనుమాన ప్రమాణం ద్వారా మనకి ఏమనిపిస్తుందంటే ఇక్కడ వచన సామ్య అంటే వేద వాక్యానికి సమానంగా ఈ లౌకిక వాక్యం కూడా ఉంది కాబట్టి లౌకిక వాక్యానికి సమానంగా వేద వాక్యం కూడా ఉంది కాబట్టి ఇది కూడా వితతం అవగమ్యత, ఇది కూడా విపరీతంగా ఉండొచ్చు అని మన అనుమానతో దృష్ట ప్రమాణ ప్రకారంగా మనం చెప్పుకుంటున్నాము. సామాన్యత దృష్ట అనుమానం ఏదైతే ఉందో అందుకే లౌకిక వాక్యం సదృశంగానే ఉంది ఈ వాక్యం కూడా, వేద వాక్యం కూడా. అందుకే ఇక్కడ అలాగే ఇది కూడా వితతం అంటే విపరీతం ఉండొచ్చు అని చెప్పి మనం ఒక అంచనా ఇక్కడ అనుమాన ప్రమాణం ద్వారా చెప్పుకుంటున్నామని పూర్వపక్షి అన్నాడు. అప్పుడు సిద్ధాంతి లేదు, నా అలాగా ఎప్పుడు కూడా వికల్పం ఉండదు, విపరీతంగా ఉండదు. ఎందుకంటే అన్యత్వాత్ అంటే ఇక్కడ వేద వాక్యం వేరు, లౌకిక వాక్యం వేరు. లౌకిక వాక్యాన్ని వేద వాక్యాన్ని రెండు సమానంగా పోల్చి చెప్పడానికి కారణం ఇక్కడ అన్యత్వం, భిన్న వాక్యం. లౌకిక వాక్యానికి వేద వాక్యం చాలా వ్యత్యాసం ఉంటుంది, భిన్నత్వం ఉంటుందన్నమాట. అందుకే నాహి అన్యస్య వితతాభావే అన్యస్య వైతత్యం భవితుమదతి అంటే ఇక్కడ లౌకిక వాక్యానికి అన్యత కలిగిందని చెప్పి ఆ వైదిక వాక్యం అలాగే ఉంటుంది చెప్పి చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. ఎందుకంటే నహి దేవదత్తస్య శ్యామత్వం యజ్ఞదత్తస్యాపి శ్యామత్వం భవితుమదతి, యజ్ఞదత్తుడు పురుషుడే, దేవదత్తుడు పురుషుడే అని చెప్పి ఆ కొంచెం సాదృశ్యం, పురుషత్వ సాదృశ్యం చూసి దేవదత్తుడు శ్యామవర్ణంలో ఉన్నాడంటే యజ్ఞదత్తుడు శ్యామవర్ణంలో ఉంటాడని చెప్పడం ఏమాత్రం ఉచితం కాదో, సంగతి యుక్తం కాదో అలా ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అపిచ పురుష వచన సాధర్మ్యాత్ వేదవచనం వితతం ఇది, పురుష వచనం యొక్క సాధర్మ్యం చేత వేదవచనం వితతం ఇది అంటే లౌకిక వ్యక్తి యొక్క వచనం ద్వారా సాధర్మ్యంగా ఉందని చెప్పి వేదవచనం కూడా వితతం ఇది ఏదో చెప్తున్నదో అంటే ఏదో విపరీతంగా ఉంటుందని చెప్తున్నదో అది అనుమాన విపదేశాత్ అవగమ్యతే, అనుమాన పూర్వకంగా చెప్తున్నమాట, ప్రత్యక్షంగా చెప్పడం లేదు. కానీ మనకు వేదవచనం అనేది, వేదవాక్యం అనేది, బ్రాహ్మణ వాక్యం అనేది ప్రత్యక్షస్తు వేదవచన ప్రత్యయ అంటే వేదవచనం ద్వారా ప్రత్యక్ష జ్ఞానం కలుగుతున్నాడు. వేదవచనం ద్వారా మనకు ప్రత్యక్షంగా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా విపరీతం ఉండదు అన్నమాట. విపరీతంగా ఉండేది ఎక్కడ ప్రమాణం కూడా లేదు మనకి ఎక్కడ కూడా. కానీ నువ్వు అనుమాన ప్రమాణం ప్రకారంగా నువ్వు వికల్పంగా అలా చెప్తున్నావు, విపరీతంగా కూడా ఉండొచ్చు, లౌకిక వాక్యానికి సమానంగా వేదవాక్యం కూడా, చోదన వాక్యం కూడా. కానీ అది ప్రత్యక్షంగా జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా అలా అనుమానికంగా ఉండదు. నచ అనుమానం ప్రత్యక్ష విరోధి ప్రమాణం భవతి, నచ అనుమానం ప్రత్యక్ష విరోధి ప్రమాణం భవతి. ఈ అనుమానం ఇది ప్రత్యక్షానికి ఎప్పుడు విరోధంగా ఉండదు, కానీ నీ అనుమాన ప్రమాణం ప్రత్యక్షానికి విరోధంగా ఉంది అంటే వికల్పం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణంలో మనకి యథార్థంగా ఉంది. తస్మాత్ చోదన లక్షణం అర్థో శ్రేయస్కర అంటే చోదన లక్షణతో అర్థం లక్షితమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అదే శ్రేయస్కరమైంది అని ఈ రకంగా సిద్ధాంతి ప్రతిపాదించాడు అనమాట. అలా అన్నప్పుడు చోదన లక్షణం అర్థం శ్రేయస్కరమైనప్పుడు శ్రేయస్కరాన్ని జిజ్ఞాస విచారించాల్సింది. కిం ధర్మ జిజ్ఞాస, ధర్మాన్ని ఎందుకు జిజ్ఞాస ధర్మ విషయానికి జిజ్ఞాస కలుగుతుంది. ఏమంటున్నావు, శ్రేయస్కరం అర్థమే జిజ్ఞాసకి యోగ్యమైంది అన్నప్పుడు ఆ ధర్మ జిజ్ఞాస ఎందుకు, ధర్మ జిజ్ఞాస వల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు శ్రేయస్కరాన్ని జిజ్ఞాసగా భావించి అదే విచారించు, ధర్మ జిజ్ఞాస వల్ల ప్రయోజనం ఏమిటి, ధర్మ జిజ్ఞాస విషయం ఎందుకు చెప్తున్నావు అని పూర్వపక్షం మళ్ళీ ఆక్షేపించినప్పుడు యా ఏవ శ్రేయస్కర సా ఏవ ధర్మశబ్దేన ఉచ్యతే, నువ్వు దేన్ని అయితే శ్రేయస్కరం అంటున్నావో దాన్ని మేము ధర్మశబ్దంతో చెప్పుకుంటున్నాము, రెండు వేరు కాదు ఒకటే వాక్యము అని సిద్ధాంతం చెప్పాడు. నువ్వు అది ఎలా అర్థమవుతుంది? కథం అవగమ్యత, ఇది అలాగే ఒకటే అని చెప్పి ఎలా తెలుస్తుంది? యోహి యాగం అనుతిష్టతి తమ ధార్మిక ఇది సమాచక్షతే అని ఎవరైతే యాగానుష్ఠానం చేస్తుంటారో లోకల్ ఈ విధంగా ధార్మికుడు అని పిలుస్తారో అలాగే యస్య కర్త స తేన విభజిష్యతి, ఎవరు ఏ కర్మలు చేస్తుందో ఆ కర్మానుగుణంగా అతనికి ఆ పేరుతో పిలుస్తామో సంబోధిస్తామో. ఎలాగంటే పాచక లావక అని చెప్పి వంటవాడు,
లావకాన్ని కోసేవాడు, ఇలాగా కర్మానుగుణంగా ఇలా ప్రతిపాదిస్తామో అక్కడ కూడా అలాగే తీసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుంది, అందుకే యహ పురుష నిశ్రేయసిన సంయునక్తి, అందుకే పురుషుణ్ణి ఏ ధర్మం అయితే, ఏ జ్ఞానం అయితే నిశ్రేయస్సు వరకు, ముక్తి మోక్ష వైపు తీసుకెళ్తుందో దానికి ధర్మ శబ్దంతో మేము చెప్పుకున్నాము. కేవలం లౌకిక వాక్యం అంతేకాకుండా నాకు కేవలం లోకే ఈ వాక్యం అనేది ఏదైతే పురుషుణ్ణి నిశ్రేయస్సు వైపు, నిశ్చితమైన కళ్యాణం వైపు తీసుకెళ్తుందో ఆ ధర్మశబ్దం చెప్పుకున్నామనే వాక్యం కేవలం లౌకికంగానే కాదు, వేదంలో కూడా ప్రతిపాదించబడింది. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన అని చెప్పి మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం అనమాట. వారి యజ్ఞం ద్వారా దేవతలు యజ్ఞానుష్ఠానం చేస్తున్నారు, అదే ప్రథమ ధర్మంగా భావం చేస్తున్నారు అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ యజితి శబ్దం అనేది అది ధర్మ శబ్దానికి సమానంగా యజితని వాచకము దాని యొక్క అర్థ వాచ్యానికి సమానంగా ఉందని చెప్పి చెప్తున్నాం. యజితి శబ్ద వాచ్యమే ధర్మం సమానంతి. యజితి శబ్ద వాచ్యం అయితే ఉందో ధర్మంగా భావించి మనం ప్రస్తావించుకున్నామట. అంటే ఈ రకంగా కర్మ చేయాలని చెప్పి, ఇదే ప్రథమ కర్మ, ఇదే ప్రథమంగా భావించి చేయాలని చెప్పి మనం ధర్మ విషయంలో ప్రస్తావన చేయబడింది శబదముని ద్వారా. ఇలాగ చెప్పినప్పుడు కానీ ఈ చోదన వాక్యంలో రెండు అర్థాలు వస్తున్నాయండి. ఒకటి అర్థం వస్తుంది, ఒకటి అనర్థం వస్తుంది. రెండు అర్థాలు వస్తున్నాయి. ఒకటి కళ్యాణం వైపు తీసుకెళ్తుంది, ఒకటి దుఃఖం పాపం వైపు తీసుకెళ్తుంది. రెండింటికి ప్రమాణం ఉన్నాయి. దీనికి సమానం చెప్తావు అని అడిగినప్పుడు పూర్వపక్షి చోదన వాక్యం అర్థాన్ని చెప్తుంది, అనర్థాన్ని చెప్తుంది. రెండు చెప్తున్నామాట. ఒకటేమో కళ్యాణం వైపు తీసుకెళ్తుంది అంటుంది, ఒక అర్థమో పాపం వైపు తీసుకెళ్తుంది అంటుంది. అంటే దుఃఖాన్ని ఇస్తుంది, కష్టాన్ని ఇస్తుంది చెప్తున్నామాట. దానికి ప్రమాణంగా జ్యోతిష్ఠోమాది యాగం చెప్పుకున్నాము, పాపం వైపు తీసుకెళ్ళి శేనో వజ్ర ఇషు అని చెప్పి చెప్పుకున్నామట. దానికి సమానం ఏమిటి అడిగినప్పుడు తత్ర అనర్థో ధర్మ ఉక్తో మా భూతిథి అర్థగ్రహణం. అందుకే సూత్రంలో శోధనా లక్షణం అర్థో ధర్మ. ఇక్కడ అర్థ శబ్దం ఎందుకు చెప్పామంటే అర్థమే ధర్మంగా తీసుకోవాలి. చోదనాతో లక్షితమైన చోదనా వాక్యం అయితే లక్షితమవుతుందో అర్థము అదే ధర్మంగా భావించాలి. అనర్థో ధర్మో ఉక్త మా భూతిథి అంటే అనర్థో ధర్మ అంటే అనర్థం కూడా ధర్మం అంటే రెండు అర్థాలు వస్తున్నాయి కదా, అది అనర్థం ధర్మంగా తీసుకోకూడదని చెప్పే సూత్రంలో అర్థగ్రహణమే తీసుకున్నాం. అంటే అర్థమే ధర్మం, కో ధర్మ అంటే అర్థో ధర్మ అని చెప్పి సూత్రంలో అర్థ శబ్దం తీసుకోబడింది. అందుకే ఇక్కడ ఆ దోషం ఉండదు. కథం పునః అసౌ అనర్థ, మరి అనర్థం ఎందుకన్నామంటే ఎందుకు అనర్థం అర్థం వస్తుంది దానికే సమానం చెప్తామంటే హింస హింస. ఎందుకంటే హింస అంటే అనర్థంలో ఏముంటుంది ఇక్కడ శేనో వజ్ర హిషో అనేవి హింసతో కూడుకున్నటువంటి మాట. ఇవన్నీ శేన పక్షులుగా ఆఘాతం కలగడం అనేది, వజ్రం ద్వారా బాణం ద్వారా ఆఘాతం కలిగినవి హింసతో కూడుకొని ఉన్నాయన్నమాట. కానీ వేదంలో హింసాత ప్రతిసిద్ధ అయితే, కానీ వేదంలో హింసని ప్రతిషేధించబడింది అన్నమాట. అందుకే కథం పునః అనర్థ కర్తవ్యత ఉపదిశ్యతే. అందుకే ఇప్పుడు వేదంలో హింస ప్రతిషేధించబడింది కదా, అటువంటప్పుడు ఈ అనర్థ శబ్దం కర్తవ్య రూపంలో ఎందుకు శాస్త్రంలో ఉపదేశించబడింది? ఇవన్నీ శేనో వజ్ర హిషు అనేవి శాస్త్రవచనాలు అన్నమాట. ఈ శాస్త్రవచనాలు ఎందుకు చెప్పబడ్డాయి అని పూర్వపక్ష అడిగినప్పుడు ఉచ్యతే. దానికి సమాధానంగా నైవ శేనాదయ కర్తవ్య విద్యాయంతే. ఇక్కడ శేనాదయ వజ్రాయుషు ఇవన్నీ ఏవి చెప్పామో అవి కర్తవ్య రూపంలో విశేషంగా చెప్పలేదు. ఎవరైతే యోహి హింసితం ఇచ్చే హింస చేయడానికి ప్రవృత్తుడు అవుతున్నాడో తస్య అయం అభ్యుపాయ ఇది హి తేషాం ఉపదేశ. హింసించాలనుకుంటున్నారు వారికి విధి నిషేధాల గురించి చెప్పబడింది. అక్కడ ఒక ఉపాయం చెప్పబడింది, ఇలా చేయకూడదు, ఇలా చేసి ఇలా ఉంటుందని చెప్పి అక్కడ ఒక ఉపాయం మాత్రం చెప్పబడింది, విధి వాక్యం చెప్పలేదు అక్కడ. ఎందుకంటే సేనైన అభిచరం యజేత, ఇక్కడ ఈ వాక్యం చెప్పుకున్నాం. అంటే సేనైన అంటే సేన పక్షి ద్వారా, అభిచరం అంటే హింస చేస్తూ యాగం చేయాలి అంటే దాంట్లో ఆ పక్షిని బలిస్తూ అలా చేయాలన్నమాట అన్నట్టుగా ఇక్కడ యాగం చెప్పబడింది అన్నమాట. సేనైన అభిచరం యజేత అయితే సమామనంతి నాతో అభిచరితవ్యం ఇది. అక్కడ అలాగ దాన్ని అభిచార కర్మ చేయాలి అంటే హింసా కర్మ చేయాలి అని చెప్పి విధానం చేయలేదన్నమాట. అక్కడ ఆ విషయంలో కేవలము ఎలా పర్యజ్ఞీకరణ సంస్కారం అంటే కేవలము ఆ యాగంలో అభిచరం అంటే అక్కడ తీసుకొచ్చి దానికి ఏదో మనకు గోపూజ అలా చేస్తాం కదా, అలా తీసుకొచ్చి దాని యొక్క పాదాల యొక్క ఆ యాగంలో అనుష్ఠానం పరిభ్రమణ చేయించే పర్యజ్ఞీకరణ ఒక కర్మ ఉంటుందన్నమాట. అది అంతవరకు చేయాలి, చేసిన మళ్ళీ తీసుకెళ్తున్నమాట. అక్కడ హింసించమని చెప్పలేదన్నమాట, అక్కడ హింస చేయమని చెప్పలేదన్నమాట. అది కేవలం అభిచరన్ యజేత అనేది ఏదైతే చెప్పబడిందో
అక్కడ విధానం కాదు, నా అభిచరితవ్యం ఇది, అక్కడ విధి వాక్యంగా తీసుకోకుండా కేవలం పర్యజ్ఞీకరణం యొక్క సందర్భంలో చెప్పబడింది, అర్థం అందుకోసం చెప్పబడింది, లేదా వారికి ఉపాయం చెప్ప ఇలా చేయకూడదు అని చెప్పి ఒక విధి విధానం చెప్పబడింది చెప్పి మనకు ఈ విషయంలో ఈ రకంగా శబదమణి చూదన లక్షణం అర్థ ధర్మ అనే విషయాన్ని ఆధారం చేసుకొని ఈ రకంగా వ్యాఖ్యానం చేసినాడు. ఇంతవరకు మనం విషయాన్ని చెప్పుకున్నాము. ఇది మీకు తర్వాత పశుయాగ విషయంలో వస్తున్నాడు, ఎక్కడ యజ్ఞాల్లో హింస చేయొచ్చా చేయకూడదు, ఈ సూత్రాలు మీకు స్పష్టమవుతుంది. చాలా మంది దీన్ని అనేక రకాలుగా భిన్న భిన్న రకాలుగా ప్రస్తావించారు, కానీ దీన్ని ఇప్పుడు మళ్ళీ అనేక వ్యాఖ్యాకారులు, ఇక్కడ ముఖ్యంగా శబదస్వామి మునిజీ దీన్ని మళ్ళా వైదికమైంది, ఇది ఈశ్వరోక్తమైంది అని చెప్పి చాలా మంది అనీశ్వరవాది అంటే ఈశ్వరవాది మతం కాదు మీమాంస వచ్చినము, యజ్ఞ యాగాల్లో పశు హింస గురించి ప్రస్తావిస్తుంది లేదా భిన్నంగా వ్యాఖ్యానిస్తుంది చెప్పి రకరకాలుగా దీనికి ప్రస్తావించదన్నమాట. కానీ ఇది ఉత్తర కాలంలో ఇప్పుడు ఉండే వర్తమాన కాలంలో ఉండే యాజ్ఞికుల ద్వారా అది ఆ రకంగా దాని హింసా రూపంలో ప్రస్తావించబడినాడు, కానీ పూర్వంలో అలా ఉండేది కాదు. దాన్ని మళ్ళీ దీంట్లో స్పష్టీకరణ చేయబడినాడు శబదముని భాష్యం ద్వారా. ఫస్ట్ అదంతా మీకు సందర్భాన్ని బట్టి మీకు అక్కడ వస్తుంది, అక్కడ చెప్పుకున్నాం. కానీ ఇంతవరకు ఇక్కడ ఏదైతే మనకు చెప్పబడిందో అర్థము అనర్థం వస్తుందంటే, ఇక్కడ అర్థం అనర్థం ఏదైతే వస్తుందో అది అర్థం అనర్థము ధర్మంగా తీసుకోకని చెప్పి అర్థ శబ్దం తీసుకున్నాము. అర్థో ధర్మ చోదన లక్ష్యం ద్వారా ఏదైతే అర్థం లక్షితం అవుతుందో అది ధర్మంగా తీసుకోవాలి. దాని విపరీతం ఏదైతే ఉందో శాస్త్రంలో అది కేవలం విధి వాక్యం కాదు, అది కేవలం అది ఒక ఉపాయం చెప్పకూడదు, ఇలాంటి కర్మలు చేయకూడదు, ఇలాంటి కర్మలు చేయాలని చెప్పి విధి నిషేధ వాక్యాల రూపంలో తీసుకోవాలి. ఈ కర్మలు చేయకూడదు అక్కడ ఏంటి, అక్కడ విధానమే, అక్కడ నిషేధ రూపంలో విధానం అంట. అని ఈ కర్మ చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, అక్కడ విధి వాక్యం చెప్పామంట, నిషేధ రూపాలు చెప్పుకున్నామంట. అంతేగాని అక్కడ విధానం చెప్పలేదు ఈ కర్మలు చేయాలని చెప్పి విధి వాక్యంగా చెప్పలేదు. అర్థాపత్తి ప్రకారంగా అది అర్థం ఎలాగో వస్తుంది. ఈ కర్మ చేయకూడదంటే ఈ కర్మ చేస్తే అది విపరీతం అవుతుంది, ధర్మ విరుద్ధం అవుతుంది, సత్యానికి విపరీతంగా ఉంటుంది అనే అర్థం ఆటోమేటిక్ గా వస్తుంది అని చెప్పి ఈ రకంగా మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అస్తు. సో ఇందులో ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే సందేహం ఉంటే అడగండి. స్పష్టమైందా? ఇదంతా మీకు సంక్షేపంగా చెప్పాను. అస్తు మహోదయ, అవగతం మహోదయ. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించే చూడండి సూత్రము కొంచెం భాగం ఉంది, అది చెప్పుకుందాం. నను అశక్తమిదం సూత్రం ఇమౌ అర్థౌ అభివదితం. ఈ సూత్రం అశక్తమైనంటే సమర్థవంతమైనది కాదంట. ఏది? చోదన లక్షణం అర్థో ధర్మ. ఇక్కడ సూత్రం ఇమౌ అర్థౌ అభివదితం, ఈ సూత్రం 2 అర్థాలు చెప్పిందామట. ఏం చెప్పిందండి? ఈ సూత్రం 2 అర్థాలు చెప్పిందామట. అంటే ఏ అర్థాలు మనం ముందు చెప్పుకున్నామట. మనం కొన్ని ధర్మ ఈ ధర్మ విషయం జిజ్ఞాస కలుగుతుంది, ఏ రకమైన జిజ్ఞాస కలుగుతుంది, ఒక 4 ప్రశ్నలు వేసుకున్నాం, 4-5 ప్రశ్నలు వేసుకున్నామట. కో ధర్మ, కో లక్షణ, ధర్మస్య లక్షణ కిం అస్తి, అలాగే భిన్న భిన్న రకాలు ప్రస్తావించిన కదా. ఈ రకంగా మొదటి 2 ప్రశ్నలకు సమాధానంగా ఈ చోదన లక్షణం అర్థ ధర్మం అని చెప్పి మనకు అర్థం వచ్చిందన్నమాట. అక్కడ మనము ఓ ధర్మ కథం లక్షణం, ఈ ధర్మానికి లక్షణం ఏంటి, కాని అస్య సాధనాన్ని, ఏవి దీనికి సాధనాలు, కాని సాధన ఆభాసన, ఏవి దీనికి సాధన రూపంలో కేవలం ప్రతితమవుతున్న వాస్తవం కాదు, కిం పరశ్చ, ఏది శ్రేష్టమైంది. ఇలాగా మనం ఒక 5 ప్రశ్నలు వేసుకున్నాం. ధర్మం అంటే ఏంటి, ధర్మం యొక్క లక్షణం ఏంటి, ఏవి సాధనాలు కావని చెప్పి, ఏది శ్రేష్టమని చెప్పి. అందులో మొదటి 2 ప్రశ్నలకు కో ధర్మ కథం లక్షణం, ఈ 2 ప్రశ్నలకు సమాధానంగా ఈ సూత్రం చెప్పుకున్నాం. చోదన లక్షణం అర్థో ధర్మ. కో ధర్మ అనే మొట్టమొదటి ప్రశ్నకు అర్థో ధర్మ అని చెప్పుకున్నాం. మరి కో లక్షణ కథం లక్షణం, లక్షణం ఏంటంటే చోదన లక్షణో ధర్మ, చోదన లక్షణమే ధర్మం అని చెప్పి చెప్పుకున్నాం. ఆ రకంగా ఈ 2 ప్రశ్నలకు సమాధానం ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాం. అంటే 2 అర్థాలు వచ్చాయట, దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ అంటున్నామట. ఏమంటే ఇక్కడ నన్ను అశక్తమిదం సూత్రం, చూడ పైన భాష్యంలో చూడండి. ఇంకా మర్చిపోయిన చాలా మందికి కొత్తగా పుస్తకాలు వచ్చిన వారికి ఈ మనకు 17వ పేజీ అంటే పుస్తకానికి మధ్యలో శబ్ద భాష్యమే స్టార్ట్ అయి ఉంటుంది. మీకు మొదట్లో సగం బుక్ అంతా 178 పేజీల వరకు భూమిక రూపంలో ఉంది. అంతా మనం చదువుకోవాలి, హిందీ వచ్చిన క్రమంగా చదువుకోండి. తర్వాత మనం దాంట్లో యజ్ఞయాగాలకు సంబంధించి ఉంది, అది మనం సందర్భంగా చెప్పుకోవచ్చు, స్వయంగా చదువుకోవచ్చు. అవసరం బట్టి నేను కొంచెం తర్వాత వస్తే అక్కడ చెప్తామట.
అదంతా మనకు వ్యక్తిగతంగా చదువుకోవడానికి లేదా తర్వాత సందర్భాన్ని బట్టి చెప్పుకోవచ్చు అనమాట. మీరు చూసుకోవాల్సిన ఒకటో భాగంలో మధ్య నుంచి 178 పేజీల తర్వాత మధ్యలో మీరు చూస్తేనా మీకు శబద భాష్యం అని చెప్పి మీకు ప్రారంభమై ఉంటుంది అన్నమాట. అక్కడ మీమాంస శబద భాష్యం హిందీ వ్యాఖ్య సహితం ప్రథమాధ్యాయ ప్రథమ పాద ధర్మ జిజ్ఞాస అధికరణం అని చెప్పి అక్కడి నుంచి 1, 2 సంఖ్య వేయబడింది అన్నమాట. మీరు అక్కడి నుంచి చూసుకోవాలి. ఒకటో భాగం ఎవరికి పుస్తకాలు కొత్తగా వచ్చే నిన్న మొన్నందరికి అటువంటి వాళ్ళు ఇక్కడ మధ్య నుంచి చూసుకోండి. ఓకేనా? 178 పేజీల వరకు అంత భూమిక రూపంలో దాని గురించి వ్యాఖ్యానం చేయబడింది మీమాంస గురించి. ఓకేనా? 178 188 పేజీ వరకు. అక్కడి నుంచి తర్వాత మనకు విశేషంగా శబద భాష్యం అని చెప్పి మనకు మధ్యలో మీకు తెలుస్తుంది, కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆతాతో ధర్మ జిజ్ఞాస అని చెప్పి అధికరణం 1 అని చెప్పి మనకు క్రమంగా చెప్పండి. అక్కడ క్రమంగా మనం ఇప్పుడు 17వ పేజీలో చెప్పుకుంటున్నామట. ఓకేనా? అది గమనించండి. అస్తు. కింద మనకు పైన గీత ఉంది కదా, పైన అంత సంస్కృత భాగము. ఆ సంస్కృత భాగానికి కింద అదే ప్రతి పదానికి అర్థము కింద అనువాదం చేయబడింది అన్నమాట. అక్కడ ఇంకా అన్య కుమారులు బట్ట, అన్య ఆచార్యులు, అన్య టీకాకారులు ఎవరైతే టీకా టిప్పణి ఇచ్చారో ఆ విషయంలోనే ఆ సూత్రం సంస్కృతం యొక్క భాష్యాన్ని ఆర్గం చేసుకుని ఇంకా టీకా టిప్పణి దాని యొక్క అనువాదం, దాని యొక్క ఇంకా ఏమైనా విశేషంగా ఏమైనా ఇచ్చింటే అవన్నీ కింద ఇచ్చిందన్నమాట. చూడండి, సంస్కృత భాగంలోనే పై భాగం అంతా సంస్కృత భాగం, మూల భాగం శబద భాష్యం. జైమిని మహర్షి రాసిన సూత్రాలకు మహర్షి శబద స్వామి శబద మునిజీ వ్యాఖ్యం చేశారు సంస్కృతంలో. దానికి సంస్కృతానికి తెలుగులో అంటున్నాను, హిందీలో పండిత్ యుధిష్ఠిర్ మీమాంసకు మహాన్ పండితుడు అన్నమాట. సో ఆయన దీనికి అనువాదం చేశారు, ప్రతి పదానికి అర్థం అనువాదం చేశారు. అలాగే ఇవన్నీ చెప్పేటప్పుడు అనువాదం చేసేటప్పుడు ఏవైతే గ్రంథాలు ప్రమాణీభూతమైన గ్రంథాలు తీసుకోబడ్డాయో అవన్నీ కింద టిప్పణీలు కింద ఇచ్చారు. సంస్కృత భాగంలో 1, 2 టిప్పణి ఇచ్చారు కదా, అవి ఎక్కడి తీసుకోబడ్డాయి, ఈ వర్షం ఎక్కడ ఉల్లేఖించబడింది, అలాగే ప్రమాణం కూడా చూపించారు అన్నమాట. అవన్నీ కూడా అవి హిందీ వచ్చిన వాళ్ళు మొత్తం చదువుకుంటే బాగా అర్థమవుతుంది, లోతుగా అర్థమవుతుంది. అది ఒకసారి గమనించండి. అస్తు. ఇప్పుడు మనం ప్రకృత మనుషరామ తో నను అసక్తం ఇదం సూత్రం ఇమౌ అర్థౌ అభివర్తం. ఈ సూత్రము 2 అర్థం చెప్పడానికి సమానం చెప్పడానికి సమర్థవంతమైనది కాదు. అశక్తం ఇదం సూత్రం ఇమౌ అర్థౌ అభివర్తం. ఈ 2 అర్థం చెప్పడానికి ఇది సక్షం కాదు ఈ సూత్రము. ఏది 2 అర్థాలు? కో ధర్మ కథం లక్షణం. ఈ 2 ప్రశ్నలకు సమానం చెప్పడానికి ఇది పర్యాప్తం కాదు. ఏంటి 2 అర్థాలు ఇక్కడ మనం చెప్పారు. 2 అర్థాలు ఏమొస్తున్నాయి అక్కడ వాక్యంలో అంటే చోదనా లక్షణో ధర్మ. ఏంటి చూడండి, చోదనా లక్షణో ధర్మ, ఇది ఒక వాక్యం. ఇక్కడ అర్థ శబ్దం తీసుకుని మనం మామూలుగా సూత్రం ఏంటి? చోదనా లక్షణో అర్థో ధర్మ. ఇక్కడ మనం పదవి వాక్య భేదం చేసి చెప్తున్నాం అంటే ఇక్కడ 2 అర్థాలు చెప్తున్నాం అంట. చోదనా లక్షణో ధర్మ అంటే చోదనాతో లక్షితమైన లక్షణమే, చోదనాతో లక్షితమైంది ఇక్కడ ధర్మము. అంటే చోదన వాక్యం లక్షితమైందే ధర్మం అని చెప్పుకున్నాం. 2వ వాక్యం చెప్పుకున్నాం నా ఇంద్రియాది లక్షణం అంటే ఇంద్రియముల ద్వారా, అంటే మన జ్ఞానేంద్రియం లేదా పంచ జ్ఞానేంద్రియం లేదా చెవుల ద్వారా, కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా ఇవన్నీ మన ఏ పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో నా ఇంద్రియాది లక్షణం, ఇంద్రియముల ద్వారా ఏదైతే మనకు తెలుస్తుందో అది ధర్మం కాదు. ధర్మం ఏంటి? చోదనా లక్షణో ధర్మ. చోదన వాక్యం ద్వారా ఏదైతే లక్షితం అవుతుందో అదే ధర్మము. నా ఇంద్రియాది లక్షణం, ఇంద్రియముల ద్వారా అయితే ప్రత్యక్షం అవుతుందో అది కళ్ళ ద్వారా అయినా, చెవుల ద్వారా అయినా, స్పర్శ ద్వారా అయినా, నాసిక ద్వారా అయినా, ఇలాగైనా కూడా అవి ధర్మం కాదు. అంటే దాని ద్వారా ఏ ప్రత్యక్షం అవుతుందో అది ధర్మం కాదు. ఇది ఒక వాక్యం, ఇది ఒక అర్థం వచ్చింది. 2వ అర్థం ఏంటి? అర్థశ్చ ధర్మ. ఇది అర్థశబ్దం భిన్నంగా తీసుకున్నాం. అర్థశ్చ ధర్మ. ధర్మం అంటే ఏమిటి? అర్థమే ధర్మము. ఏంటి? అర్థ వేదవాక్యాలకు, బ్రాహ్మణ వాక్యాలకు, శాస్త్రం నుండి వచ్చిన ఏదైతే అర్థం చెప్పబడిందో అదే ధర్మము. దీన్ని బట్టి ఏమవుతుంది? అనర్థ నా అనర్థ ధర్మ. అనర్థమైన ధర్మం కాదు. అర్థాపత్తి ద్వారా వస్తున్నాం అంటారు. ధర్మం అంటే ఏమిటి? అర్థమే ధర్మం చెప్పుకున్నాం. దీన్ని బట్టి అర్థాపత్తి ప్రకారం ఏమవుతుంది? ఏదైతే అర్థం కాదో, అర్థవంతంగా లేదో అది ధర్మం కాదు అని అర్థం వస్తున్నాడు. అదే పైన వాక్యం ఏంటి? చోదనా లక్షణం ధర్మ అని చెప్పుకున్నాము. దీన్ని బట్టి ఏమవుతుంది అంటే చోదనా వాక్యం ద్వారా, బ్రాహ్మణ వాక్యం ద్వారా, వేద వాక్యం ద్వారా ఏదైతే చెప్పబడిందో, ఏ అర్థం చెప్పబడి, ఏ లక్షణం చెప్పబడిందో అదే ధర్మం. దీన్ని బట్టి ఏదైతే మన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా ప్రత్యక్షంగా వినేది ఇంద్రియాది లక్షణం ఏదైతే ఉందో అది ధర్మం కాదు అని చెప్పి అర్థం వస్తుంది. ఈ రకంగా 2 అర్థాలు వస్తున్నాయి అర్థాపత్తి ప్రకారంగా. చోదన లక్షణ ధర్మ నా ఇంద్రియాది లక్షణం, ఇది ఒకటి. అర్థశ్చ ధర్మ నా అనర్థ ఇది. అంటే ఆ రకంగా చూస్తే ఇవి మొత్తం 4 వాక్యాలు ఉన్నాయి. 4 వాక్యాలు ఉన్నాయి. కానీ ఒక వాక్యం చెప్తే 2వ వాక్యం అర్థాపత్తి ప్రకారం వస్తున్నమాట. ఓకేనా?
ఆ రకం చూస్తే కొంత వ్యాఖ్యలు 4 వాక్యాల కింద తీసుకొని చెప్పామట. చోదన లక్షణం ధర్మ ఇది ఒకటి, నా ఇంద్రియాది లక్షణం ఇది ఒకటి, అర్థశ్చ ధర్మ మూడవది, నా అనర్థ ఇది నాలుగోది. కానీ 2 వాక్యాలే, అది 4 వాక్యాలు తీసుకొని చెప్తూ ఉంటారు, అది వేరే విషయం. సో ఈ రకంగా మనకు 2 వాక్యాలు. అందుకే ఇక్కడ నన్ను అసక్తమిదం సూత్రం ఇమౌ అర్థం అభివర్తం. ఈ 2 అర్థాలను చెప్పడానికి ఈ సూత్రం సమర్థవంతమైనది కాదు అని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకు కాదు అంటే ఏకం హి ఇదం వాక్యం. ఈ సూత్రం ఏకం హి ఇదం వాక్యం. ఏకం హి ఇదం వాక్యం అంటే ఏమిటి? చోదన లక్షణో అర్థో ధర్మ. ఇదంతా ఒక సూత్రం కదా, ఇది ఒక సూత్రం. ఇది ఒకే సూత్రం అంటే ఒకే వాక్యం. ఏకం హి ఇదం వాక్యం, ఇక్కడ సూత్రం అయితే ఉందో అది ఒకటే వాక్యం ఉంది. తద్ ఏవం సతి విద్యేత. నువ్వు దానికి ఆ ఒకే వాక్యానికి ఒకే సూత్రానికి ఇలాగ 2 అర్థాలు చెప్పామనుకోండి, ఒకే 2 అర్థాలు చెప్పామనుకోండి, ఏవం సతి విద్యేత, అది భేదించబడుతుంది, అంటే వాక్య భేదం అయిపోతుంది అని పూర్వపక్షం అంటున్నాడు సిద్ధాంతి. నువ్వు చోదన లక్షణం ధర్మ నా ఇంద్రియాది లక్షణం, అర్థ ధర్మ నా అనర్థ ఇది రకం చెప్పాము. ఇదంతా ఏంటి? ఏకహీదం వాక్యం. ఇది ఒకే సూత్రం. ఏకహీదం వాక్యం అంటే ఏంటి? చోదన లక్షణ ధర్మ, ఇదంతా ఒకటే వాక్యమే. అలా ఉన్నప్పుడు తది ఏవం సతి, ఆ రకంగా ఉన్నప్పుడు విద్యేత, ఆ రకంగా ఉన్న దీనికి 2 రకాల అర్థం చెప్పినప్పుడు ఏమవుతుంది? వాక్య భేదం అవుతుంది. అది ఒకే వాక్యం 2 అర్థాలు చెప్పినట్టు అవుతుంది, వాక్యం భేదించబడుతుంది, ఛేదించబడుతుంది అని చెప్పి పూర్వపక్షి రకంగా ఆక్షేపించారనమాట. అస్తు, ప్రశ్న అర్థమైంది కదా. అప్పుడు ఉచ్యతే చోదనా లక్షణో ధర్మ, ఈ ఒకే వాక్యానికి 2 అర్థాలు చెప్తున్నామట. అర్థశబ్దాన్ని వేరు చేసి భిన్నంగా 2 వాక్యాలు చేసి చెప్పామట. ఇప్పుడు దానికి సమాధానం చెప్తా అంటే ఉచ్యతే ఎత్ర వాక్యాత్ అర్థో అవగమ్యతే తత్ర ఏవం. ఎక్కడైతే వాక్యం ద్వారా అర్థం అవగతమవుతుందో తత్ర ఏవం, అక్కడ ఇలాగ ఉంటుంది. వాక్యాత్ అంటే ఏ వాక్యం? చోదనా వాక్యం ద్వారా ఏదైతే అర్థం మనకు 2 వాక్యాలు వస్తున్నాయో అక్కడ ఇలాంటి దోషం వస్తుంది. అంతేగాని ఇక్కడ సూత్ర వాక్యంలో ఇలాంటి దోషం రాదు. వేద వాక్యం, బ్రాహ్మణ వాక్యం ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఈ దోషం వస్తుంది. సూత్ర వాక్యంలో, సూత్రార్థంలో ఇక్కడ దోషం రాదు అని సిద్ధాంతం. అందుకే తత్తు వైదికేషు అంటే వైదిక వాక్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఈ దోషం వస్తుంది, వాక్య భేద దోషం వస్తుంది. ఇది సూత్ర వాక్యం కదా, కాబట్టి నా సూత్ర వాక్యంలో ఇది వాక్య భేదం కాదు, ఒకటే వాక్య భేదంగా ఉంటూ కూడా అది ఒకే అర్థాన్ని బోధిస్తుంది. వాక్యం భేదించబడదు, వాక్యం ఖండించబడదు. ఎక్కడ చూసుకోవాలా? తత్తు వైదికేషు, వైదిక వాక్యాలకు మాత్రమే ఏం లాగు అవుతుంది, సూత్ర వాక్యాలకు మాత్రం ఇలాగా వాక్య భేదం కాదు అని చెప్పి సిద్ధాంతి రకంగా సమాధానం చెప్పాడు. ఎందుకంటే అన్యతో అవగతే అర్థే సూత్రం, అంటే సూత్రం యొక్క అర్థాన్ని వేరే విధంగా మనం అర్థం చేసుకుంటాం. అన్యతో అవగతే అర్థే సూత్రం అంటే భిన్నంగా మనం ఆ సూత్రం యొక్క అర్థాన్ని ప్రస్తావించుకుంటామంట, రకరకాలుగా ప్రస్తావించుకుంటామంట. సూత్రానికి సందర్భానుగుణంగా భిన్నంగా ప్రస్తావించుకుంటాం, కానీ వేద వాక్యానికి అలా ఉండదు అన్నమాట. అందుకే అన్యతో అవగతే అర్థే సూత్రం. అన్య ప్రకారంగా మనం అర్థం చేసుకుంటాం కాబట్టి దాని సూత్రం అంటున్నామాట. భిన్న ప్రకారంగా అర్థం చేసుకుంటాం కాబట్టి దాని సూత్రం అంటున్నామాట. ఏవం అర్థమిదం అవగమ్యతే అంటే ఏవం అర్థం ఇదం అవగమ్యతే, అర్థమిదం ఇది అవగమ్యతే. ఈ రకంగా మనకు ఈ సూత్రానికి అర్థం ఉంటుంది, ఈ వాక్యం అర్థం ఉంటుంది చెప్పి మనం అర్థం చేసుకుంటామట. అంటే తేనచ ఏకదేశ సూత్రియతే ఇది సూత్రం. మామూలుగా ఏంటి? తేనచ, దీన్ని బట్టి ఏమవుతుంది? అన్యతాపూర్వకంగా అర్థం చేసుకుని సూత్రం అని చెప్పుకున్నామట. ఎందుకంటే ఇక్కడ తేనచ ఏకదేశ సూత్రియతే సూత్రం. ఇక్కడ ఏకదేశ అంటే ఏమిటి? 2 వాక్యాల యొక్క భాగాన్ని తీసుకుని ఏకదేశాన్ని, 2 ప్రతి వాక్యంలో ఏకదేశాన్ని తీసుకుని ఒక సూత్ర రూపంలో, ఒక వాక్యార్థ రూపం చెప్పుకున్నామట. తేనచ ఏకదేశ సూత్రియతే ఇది సూత్రం అంటే 2 వాక్యాలు కలిసి 2 వాక్యాల ఒక అంశాన్ని తీసుకుని, ముఖ్యమైన అంశాన్ని తీసుకుని ఒక సూత్రం రచించామట. అనేక వాక్యంలో అనేక శబ్దాల నుంచి ముఖ్యమైన శబ్దాలు తీసుకుని దాన్ని సూత్ర రూపంలో ఖండించామట, అంటే బంధించామట. ఏ విధంగా అయితే మనకు ఒక దారానికి పూసలు కూర్చే విధంగా అన్ని బంధిస్తామో, లేదా పూలు కుట్టి ఆ మొత్తాన్ని ఒక సూత్రంలో బంధిస్తామో, అలాగే ఈ సూత్రం కూడా అనే వాక్యంలో ఉండే పదాలన్నింటినీ ఒక చోట ముఖ్యమైన బిందులు తీసుకుని బంధించేస్తున్నామట. అంటే పూర్తిగా వాక్యార్థం పూర్తి చెప్పాం, సూత్ర రూపంలో బంధించి సంకేత రూపంలో చెప్తున్నామట. అందుకే తేనెత ఏకదేశ సూత్రతే ఇది సూత్రం.
అందులో ఏకదేశ భాగం తీసుకుని రెండు పదాల్లో రెండు వాక్యాలు ఏకదేశ భాగం తీసుకుని ఆ అర్థాన్ని ముఖ్యమైన అర్థాన్ని బోధించింది ఇక్కడ. తేజ ఏకదేశ సూత్రియత ఇది సూత్రము అని చెప్పి ఈ రకంగా అందుకే దాని సూత్రం అని చెప్పుకున్నాము. తత్ర భిన్నయోరేవ వాక్యు భిన్న భిన్న వాక్యాలు ఇక్కడ ఏమని చెప్పినాం? చోదన లక్షణం ధర్మ నా చోదన నా ఇంద్రియాది లక్షణం అని ఒక వాక్యం. ఇదంతా కలిసి ఒక వాక్యం. మన రెండో వాక్యం చెప్పుకున్నాం అర్థశ్చ ధర్మ. అర్థధర్మం అన్నప్పుడు అర్థాపత్తికి ఏమొస్తుంది? ఆ ధర్మం అదైతే అర్థంగా ధర్మం అది ధర్మం కాదని చెప్పి తెలుస్తున్నమాట. అర్థమే ధర్మం అన్నప్పుడు అర్థం కాటువంటి ధర్మం కాదని చెప్పి తెలుస్తున్నాం. అర్థాపత్తి ద్వారా వస్తున్నాడు. ఇది వాక్యభేదం చేశాం కదా, అదే అంటున్నా ఇక్కడ. తత్ర భిన్నయో ఏవ వాక్యయో భిన్న భిన్న వాక్యాల్లో ఇమౌ ఏకదేశం ఇది అవగంతవ్యం. ఇది అందులో ఏకదేశమే ఒక భాగమే తీసుకుని మనం కలిపి చెప్పుకున్నాము. రెండు వాక్యాల్లో ఒక దేశం ఒక ఏకదేశ వాక్యాన్ని ఏకదేశ పదాన్ని తీసుకుని అక్కడ సూత్రంలో వర్ణించాము. అదే తాత్పర్యాన్ని. అది ఒకే సూత్రం, రెండు వాక్యాలు కాదు, వాక్య భేదం కాదు అని చెప్పి ఈ రకంగా రెండు వాక్యాల్లో ఉండే ఒక భాగాన్ని తీసుకుని ఏకదేశం తీసుకుని ఆ వాక్యార్థం చెప్పబడింది. ఒకే వాక్యార్థం, అది రెండు వాక్యాలు కాదు, రెండు వాక్య భేదం కాదు అని సిద్ధాంతి ఈ రకంగా ఒక సమానం చెప్పారు. ఇది ఒక రకం చెప్పారు. అథవా అని చెప్పి ఇంకొక రకము చెప్పారు. దానికి వాక్య భేదం కాకుండా అదంతా ఒకటే అండి, వాక్య భేదం కూడా కాదు, ఒకే అర్థం ఉంది. అది ఒకే వాక్యానికి ఒకే అర్థం ఉంది, రెండు వాక్యాలు కాదు, వాక్య భేదం కూడా కాదు. ఏ రకంగా అంటే అక్కడ మనం శోధన లక్షణం ధర్మ అని చెప్పి అర్థశబ్దం తీసేసి వాక్య భేదం చేశామట. ఇక్కడ ఇంకొక రకంగా కూడా ఏ రకంగా వ్యాఖ్యానం చేయబడిందంటే అథవా అని చెప్పి అర్థశ్చ సతః అర్థశబ్దం శోధన లక్షణం అర్థో ధర్మ అని చెప్పిన ఆ ధర్మాన్ని అర్థశబ్దాన్ని తీసుకొని సూత్రంలో ఇప్పుడు అర్థం చెప్పబడింది అనమాట. అర్థశ్చ సతః అక్కడ అర్థశబ్దం విద్యమానంగా ఉంటూ శోధన లక్షణస్య ధర్మత్వం ఉచితే అర్థశబ్దయుక్తంగా ఉంటూ శోధన ద్వారా లక్షితమైన అర్థం ఏదైతే ఉందో అదే ధర్మత్వ రూపంలో తీసుకోవాలి. ధర్మత్వం ఉచ్యతే. ఇది ఏకార్థం ఏవ ఇది ఒకే అర్థం అంట. అర్థశబ్దం కలిపి చెప్పుకున్నప్పుడు ఒకే అర్థాన్ని ఇస్తుంది. నువ్వు అర్థశబ్దం వేరు చేసి చెప్పినప్పుడు వాక్య భేదం వస్తుంది. ఆ వాక్య భేదంలో కూడా ఏకదేశ భాగం తీసుకొని చెప్పినట్లయితే అది ఒకటే అర్థం కానీ రెండు వాక్యాలు కాదు, వాక్య భేదం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పారన్నమాట. కాబట్టి ఈ రకంగా ఇది ధర్మ లక్షణాధికరణానికి సమాధానం. ధర్మం అంటే ఏమిటి, ధర్మం యొక్క లక్షణం అంటే ఏమిటి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అస్తు. సో ఇంతవరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు స్పష్టమైన రెండు రకాల అర్థం చెప్పుకున్నాము. అర్థశబ్దానికి కలిపే మనము ఒకే వాక్యార్థంగా తీసుకున్నాం. శోధన లక్షణం అర్థో ధర్మ అని చెప్పి అక్కడ వాక్య భేదం లేదు. అందుకే ఒకటే అర్థము, వాక్య భేదం కాదు. ఒకటేమో వాక్య భేదం చేసి చూసాము. శోధన లక్షణం ధర్మ అర్థశ్చ ధర్మ అని చెప్పి రెండు వాక్యాలు చెప్పుకున్నాము. అయినా కూడా రెండు వాక్యాలు ఒక ఏకదేశం తీసుకుని అర్థం చెప్పబడింది, సూత్రం చెప్పబడింది కాబట్టి ఇది దోషయుక్తం కాదు. ఒకే వాక్యమే రెండు వాక్యాలుగా మనం తీసుకొని చెప్తున్నాము. అది సూత్రంలో అలా ఉంటుంది, అది దోషయుక్తం కాదు. ఎందుకంటే సూత్రం యొక్క అర్థాన్ని ప్రతిపాదించడం కొరకు అలాగా సూత్రం రచించబడింది అన్నమాట. అంతేకాని ఇది వాక్య భేదం కాదు. ఇది వాక్య భేదం ఎక్కడ వస్తుంది? వైదిక వాక్యాల్లో అయితే అలాంటి దోషం వస్తుంది, సూత్ర వాక్యాల్లో ఇలాంటి దోషం రాదని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి సమాధానం చెప్పాడు పూర్వపక్షికి. ఈ రకంగా ధర్మ లక్షణాధికారాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. చెప్పండి మహోదయ. ఇక్కడ ఉచ్యతే యత్ర వాక్యాదర్థో అవగమ్యతే తత్రైవం తంతు వైదికేషు నా సూత్రేషు అంటే ఏంటి మహోదయ? ఇక్కడ అనంత గారు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇక్కడ ఈ ముందు చెప్పిన దాంట్లో ఉచ్యతే యత్ర వాక్యాద్ అర్థో అవగమ్యతే తత్ర ఏవం తంతు వైదికేషు నా సూత్రేషు అన్నాడు మహోదయ. అక్కడ ఏంటి మహోదయ? వాక్య శోధన వాక్యాలు అంటే బ్రాహ్మణ వాక్యాలు, వేద వాక్యాలు ఏదైతే అర్థం అవగమతం అవుతుందో తత్వ ఏవం అంటే అలాగే అక్కడిక్కడ ఉంటుంది. అక్కడ మాత్రం తీసుకుంటామంట వాక్య భేదం. వాక్య భేదం అక్కడ ఉంటుంది ఈ నియమం. ఇది తత్తు వైదికేషు, ఆ వాక్యం ఇది వైదిక వాక్యాల్లో మాత్రమే అలా ఉంటుంది. అంటే వేద వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యానికి ఇలాగ వాక్య ద్వయంగా మనం అంటే రెండు వాక్యాలుగా చెప్పి అర్థం చెప్పినట్లయితే అక్కడ దోషం వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునేదా శోధన లక్షణం ధర్మ ఇదని సూత్రం అన్నమాట. ఇది వేద వాక్యం కాదు, బ్రాహ్మణ వాక్యం కాదు. ఇది ఏంటి జమిని ద్వారా సూత్రం అన్నమాట. ఓకేనా? సూత్రం ఎట్లా తయారవుతుంది? అనేక వాక్యంలో ఉండే అనేక పదాల నుంచి ఒక పదాన్ని కొన్ని పదాలు ముఖ్యమైన పదాలు తీసుకొని అక్కడ సూత్ర రూపంలో బంధిస్తామట. అంటే ఆ తాత్పర్యంతో సూత్ర రూపం బంధిస్తాం.
మనం చెప్తా ఒక ఎస్ఏ రైట్ ఒక నిబంధన రాస్తున్నాం, ఒక ఎస్ఏ రాస్తున్నాం, దానికి టైటిల్ పెట్టేస్తాం, లేదా దీంట్లో ఈ విషయం ప్రతిపాదించబడింది అని చెప్పి ఆ సూటి రూపంలో దాన్ని బంధించేస్తాం, కోడ్ రూపంలో పెట్టేస్తాం అన్నమాట. దాంట్లో అంతా ఉంటుంది, రహస్యం అంతా ఉంటుంది. దాన్ని వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక్కొక్క గ్రంథి ఓపెన్ చేసుకుంటూ పోయినప్పుడు దాని అర్థం అంతా వచ్చేస్తుంది అన్నమాట. సూత్ర వాక్యం, సూత్ర వాక్యంలో వాక్య భేదం ఉన్న దోషయుక్తం కాదు. అది వాక్యాత్ ఎత్ర, వాక్యత అర్థం ఎత్ర అంటే ఏ వైదిక వాక్య ద్వారా అర్థభేదం వస్తుందో అక్కడ దోషం వస్తుంది. అంటే ఇక్కడ చోదన వాక్యం ద్వారా దోషం రాజదన్నమాట. ఇది సూత్ర వాక్యం కాబట్టి ఇది వాక్య భేదం చేసుకున్నాం, అందుకే దోషం కాదు. ఇది మనం వాక్య భేదం ఎందుకు అంటున్నామంటే ఈ దోషము వాక్యాత అర్థం అవగమిత, వాక్యం ద్వారా రెండు అర్థాలు వచ్చినప్పుడు దోషం వస్తుంది. కానీ తత్తు వైదికేషు, అది కూడా వైదిక వాక్యంలో మాత్రం అలా వస్తుంది, నా సూత్ర వాక్యంలో అలా ఉండదు. అస్తు మహోదయ. కేవలం ఇప్పుడు వాక్యా అర్థో అవగమ్యతే అన్నప్పుడు ఇది ఒక చోదనా వాక్యం ద్వారా బ్రాహ్మణ వాక్యం అయితే అర్థం అవగతం అవుతుందో తత్ర ఏవం అంటే ఈ నియమం అనేది అక్కడ వర్తిస్తుందన్నమాట. ఇది తది ఏవం సతి విద్యతే అని చెప్పాడు పూర్వపక్షి, అక్కడ భేదిస్తుందన్నమాట, అక్కడ అది దోషం అవుతుందన్నమాట. కానీ తత్వ వైదికేషు నా సూత్రంలో కాదు, వైదికాలు దాన్ని స్పష్టం చేసే తర్వాత పదంలో. అస్తు మహోదయ. ఈ రకంగా మనం విషయాన్ని ధర్మం అంటే ఏమిటి, ధర్మ జిజ్ఞాస అంటే ఏమిటి, ఆ ధర్మ జిజ్ఞాస చెప్పుకుంటా, ఆ ధర్మం యొక్క లక్షణం ఏంటి అని చెప్పుకున్నాం. ధర్మం అంటే ఏమిటి అన్నప్పుడు ధర్మ జిజ్ఞాస ఎందుకు చేస్తామంటే దానికి చెప్పుకున్నాము. ఆ ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పిన తర్వాత ఆ ధర్మం ఏంటి, ధర్మ జిజ్ఞాస చేయాలి, ధర్మం తెలియాలి కదా. దానికి ధర్మం అంటే లక్షణం చెప్పామంట, చోదన లక్షణం ఆర్థో ధర్మ, దాన్ని ధర్మం అంటాం. ఆ ధర్మ విషయం జిజ్ఞాస చేయాలి అని చెప్పుకున్నాం. సరే, ఇలా చెప్పావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఆ ధర్మము చోదనా లక్షణం అర్థో ధర్మ అంటున్నావు కదా. చోదనా వాక్యం ద్వారా లక్షితమైన అర్థం ఏదైతే ఉందో అది ధర్మం అంటున్నావు. ఆ ధర్మాన్ని ఆ విషయంలో చర్చించాలి, జిజ్ఞాస చేయాలని చెప్తున్నావు కదా. అదే ధర్మం ఎందుకు తీసుకోవాలి, భిన్నం కూడా తీసుకోవచ్చు కదా. అదే ధర్మం ఎందుకు అంటున్నావు, భిన్నం కూడా తీసుకోవచ్చు కదా, భిన్నం కూడా ప్రతిపాదించవచ్చు, భిన్నం కూడా రకరకాలుగా ఉండొచ్చు కదా. అదే ధర్మం ఎందుకు అదే ఎందుకు ప్రస్తావించావు అని ఇక్కడ దాన్ని నువ్వు చెప్పిన ధర్మం కరెక్టా కాదని పరీక్షించే అధికరణం అన్నమాట. అందుకే చెప్తున్నాడు మూడో అధికరణం ధర్మ ప్రామాణ్య పరీక్ష అధికరణం. మూడో అధికరణం ఏంటి, మొట్టమొదటి ధర్మ జిజ్ఞాస అధికరణం, రెండవది ధర్మ లక్షణాధికరణం, మూడవది నువ్వు చెప్పిన ధర్మం కరెక్టా కాదని ముందు ప్రమాణంగా తెలుసుకోవాలి. అందుకే దీన్ని పరీక్షిస్తున్నావు. ఏంటి నువ్వు చెప్పిన ఏ ధర్మం చెప్పావు, ఏ లక్షణం చెప్పే ధర్మానికి అనేకమైన రకరకాలు చెప్పుకున్నామట. ఓకేనా. సో మన భాషల్లో మీ కింద అనేక టీకాకారుల యొక్క వచనాలు తీసుకుంటే రకరకాల ప్రస్తావించారు. ఇక్కడ శబరముని మాత్రం మనం చెప్పిన చోదన లక్షణం అర్థో ధర్మ ఇక్కడ చెప్పింది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ అర్థో ధర్మ అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ధర్మము అదే ధర్మం అని చెప్పి ఎలా చెప్పగలుగుతాం, ముందు అది పరీక్షించాలి. నువ్వు చెప్పిన ధర్మమా కాదని చెప్పి అది ప్రమాణ కొట్టిలో ఉందో అని చెప్పి ముందు పరీక్షించుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో నువ్వు చెప్పిన పరిభాషలో అన్య కూడా ధర్మం తీసుకోవచ్చు అని పూర్వపక్ష ఆక్షేపిస్తున్నాడు. అదని చూద్దాం. కాబట్టి అందుకే మూడో అధికరణం ఏంటి, ధర్మ ప్రామాణ్య పరీక్ష అధికరణం. నువ్వు చెప్పిన ధర్మం యొక్క పరిభాష అయితే ఉందో చోదన లక్షణ ధర్మ అనేది ప్రామాణ్య పరీక్ష, ముందు అది పరీక్షించాలి. ఆ పరీక్ష అధికరణం మనం చెప్పుకున్నాం. అస్తు సూత్రం చూడండి. సూత్రం వచ్చేసి తస్య నిమిత్త పరిష్టి, తస్య నిమిత్త పరిష్టి. తస్య అంటే ధర్మస్య, నువ్వు చెప్పిన ధర్మం ఉంది కదా, లక్షణం చెప్పే ధర్మానికి తస్య ధర్మస్య నిమిత్త అంటే నిమిత్తం, కారణం, పరిష్టి, ముందు ఆ కారణం పరీక్షించాలి, అన్వేషించాలి, వెతకాలి. నువ్వు చెప్పింది కరెక్టా కాదని చెప్పి ముందు ప్రమాణపూర్వకంగా దాన్ని బలపరచాలన్నమాట.
అందుకే తస్య ధర్మస్య నిమిత్త పరిష్టి. పరిష్టి అంటే పరీక్షించడం అంట, అన్వేషించడం అంట. అది ప్రమాణమా కాదా అని చెప్పి నువ్వు చెప్పింది అన్ని రకాలుగా అవలోకనం చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు అది కరెక్ట్ గా పరిభాష ఉందా అని చెప్పి ఆ విషయంలో ఈ మూడవ సూత్రం ప్రస్తావించబడింది. ఓకేనా? తస్య నిమిత్త పరిష్టి, ఇది సూత్రం యొక్క అర్థం, తాత్పర్యం. ఆ విషయంలో కింద భాషలో శబరస్వామి ఏం చెప్పారంటే, ఉక్తం అస్మాభి, మనం ముందు చెప్పుకోవచ్చాం. ఏం చెప్పుకోవచ్చాం? అస్మాభి ఉక్తం అంటే శబరస్వామి అంటే అది ముందు మనం చెప్పుకోవచ్చాం. మా ద్వారా చెప్పబడింది ఏంటి? చోదనా నిమిత్తం ధర్మస్య జ్ఞానం ఇది. చోదనా నిమిత్తం అంటే చోదనా నిమిత్తం అంటే చోదన వాక్య ఏది చోదన వాక్యం నిమిత్తంగా ఉంటుంది. ఏది? ధర్మస్య ధర్మజ్ఞానికి నిమిత్తంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. చోదనా నిమిత్తం ధర్మస్య జ్ఞానం ఇది అంటే అంటే చోదన వాక్యం అని నిమిత్తం అన్నమాట. దేనికి? ధర్మజ్ఞానికి నిమిత్తం అన్నమాట. అస్తు. अद्य అకస్మాత్ समयः వేరే अभूत् ఫోన్ లిఫ్ట్ महोदय, చేయాల్సి వస్తుందండి. एतत् विषयं श्वः అస్తు. आरम्भं करोति चेत् सम्यक् भवति महोदय. ఇక్కడ చూడండి మనం చెప్పుకుంటున్నాం. తో చోదనా నిమిత్తం ధర్మస్య జ్ఞానం అని చెప్పుకున్నాం. దీన్ని అన్వయం చేసుకున్నట్లయితే ధర్మస్య జ్ఞానం చోదనా నిమిత్తం అంటే ధర్మానికి జ్ఞానభూతమైనటువంటి ఏంటి? ధర్మస్య జ్ఞానం ఇది చోదనా నిమిత్తం అంటే ధర్మానికి అంటే మనకి ఏ జ్ఞానం అయితే ధర్మ విషయం తెలుసుకోగలుగుతామో అది చోదనా నిమిత్తం. చోదన వాక్యం నిమిత్తం అంట. అంటే చోదన వాక్యం ఏ అర్థాన్ని అయితే ద్యోతిస్తుందో ఆ జ్ఞానమే, ఆ అర్థమే మనకు ధర్మము. అందుకే చోదన నిమిత్తం అనమాట. అంటే ధర్మానికి నిమిత్తం, ధర్మజ్ఞానికి నిమిత్తం ఈ చోదన వాక్యం అని ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. అర్థో ధర్మ అని చెప్పినదా అంటే అంటే జ్ఞానం. అర్థం అంటే ఒక జ్ఞానం అంటే యథార్థ సత్యం తెలుసుకున్నామట. ఆ అర్థాన్ని ఆచరించిన చేత మనకు ధర్మ జ్ఞానం కలుగుతున్నాం అంటే ధర్మ యొక్క స్వరూపం తెలుస్తున్నమాట. అందుకే చోదనా నిమిత్తం ధర్మస్య జ్ఞానం ఇది అని ఆ విషయంలో ఉక్తం అస్మాభి, ఆ విషయం మనం చెప్పుకున్నాం. తత్ర ప్రతిజ్ఞా మాత్రమే ఉక్తం. పూర్వపక్షం ఏమంటున్నా అంటే సిద్ధాంతని అక్కడ రోజు ప్రతిజ్ఞ చేసావు. చోదనా లక్షణం అర్థ ధర్మ అని చెప్పి, అర్థో ధర్మ అని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ చేసావు. అంతేగాని నువ్వు అనుమానము అంటే దీనికి హేతు ఉదాహరణ ఇచ్చేసి నువ్వు ప్రత్యక్షంగా దాన్ని స్పష్టీకరణ చేయలేదు కదా. ఒక పరిభాష నువ్వు చెప్పుకున్నావు, అది నువ్వు ఒక ప్రతిజ్ఞ చేసావు. అది ఇదం ఇత్తం ఎలా చెప్పగలుగుతాం? అది తత్తు ప్రతిజ్ఞ మాత్రమే ఉక్తం. నువ్వు ప్రతిజ్ఞ మాత్రం నువ్వు సంకల్పం చేసుకున్నావు, నువ్వు ప్రతిజ్ఞ చేసావు. అది ఇదానిం తస్య నిమిత్తం పరీక్షిష్యామహే. ఇప్పుడు తస్య నిమిత్తం అంటే ఆ ధర్మం యొక్క నిమిత్తం చోదన వాక్యం అంటున్నావు కదా నువ్వు, అది పరీక్షిష్యామహే, అది పరీక్షిస్తాము. అది ప్రమాణం కాదని చెప్పి పరీక్షించుకుంటామట. ఏ రకం పరీక్షించుకుంటాం? కిం చోదన ఏవ ఇది. కిం చోదన వాక్యమే ధర్మమా? అన్యదపి ఇది అంటే ఏదైనా వేద వాక్యం కూడా ఉందా? అంటే చోదన వాక్యం వేద వాక్యమే నీకు ధర్మాన్ని ప్రబోధిస్తుంది అంటున్నావా, లేదా అన్యదపి వాక్యం ఏదైనా ఉందా? ఈ ప్రశ్న కలుగుతున్నావట. ఇప్పుడు చోదన వాక్యం చెప్పుకుంటున్నావు, వేద వాక్యం ఉండొచ్చు కదా.
ఇక్కడ అంటే చోదన వాక్యమే మనకు ధర్మానికి కారణమా నిమిత్తమా అన్యదపి ఇది వేరేది కూడా కారణం ఏమైనా ఉందా అని ఈ రకంగా పూర్వపక్షి ఈ రకంగా రెండు రకాలుగా పరీక్షించాడు అన్నమాట. తస్మాత్ నా తావత్ నిశ్చీయతే చోదనా లక్షణం అర్థో ధర్మ అయితే. అంటే అంతవరకు ఇది నిశ్చితంగా అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా రెండు రకాలుగా చోదన వాక్యం నిమిత్తం అని చెప్పి చోదన వాక్య నిమిత్తము మనకు ధర్మానికి అని చెప్పి మనకు నిశ్చితం కాదన్నమాట. లేదా అన్యదపి ఇది అంటే వేరే కారణం కూడా ఉండొచ్చు, వేరే కూడా పరిభాష ఉండొచ్చు. కాబట్టి అదే అని చెప్పి మనం ఏ మాత్రము ఉచితం కాదన్నమాట. కాబట్టి అంతవరకు నిశ్చితం కాదు. చోదన లక్షణం అర్థ ధర్మ నువ్వు ఏదైతే పరిభాష చెప్పావో ఈ రెండింటికి అంటే చోదన వాక్యం నిమిత్తము అన్యదపి ఇది ఏదైతే మనకు ప్రశ్న కలుగుతుందో అన్య కారణం కాదని చెప్పి అన్యదపి కారణం ఉండొచ్చు అని చెప్పి మన ప్రశ్న కలుగుతుందో అది రెండు తెలిసేంత వరకు మనకు తస్మాత్ నా తావత్ నిశ్చీయతే చోదన లక్షణం అర్థో ధర్మ అయితే అదే అర్థం అని చెప్పి మనకు నిశ్చితం కాదు. అందుకే ఇక్కడ ఇది ధర్మ ప్రామాణ్య పరీక్ష అధికారం ఆ రకము ప్రశ్న ఈ అధికారంలో పూర్వపక్ష అభిప్రాయం వ్యక్తం చేశామాట. చోదన వాక్యం నిమిత్తం ఎందుకు ధర్మంగా భావిస్తున్నావు, అన్యదపి కారణం భవితుమర్హతి వేరే కారణం కూడా ఉండొచ్చు కదా అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఈ రకంగా మనకు ప్రస్తావించదన్నమాట. అసలు ఇది మీకు ప్రశ్న అర్థమైంది కదా. తస్య నిమిత్త పరిష్టి ఈ చోదనా లక్షణం ధర్మ అనే లక్ష్యం ఏది చెప్పారో సూత్రం ద్వారా అది పరీక్ష చేయబడుతుంది. అందుకే పరీక్షించుకున్నమాట. అంటే అదే కారణమా ఇంకేదైనా కారణం ఉందా, వేరే కారణం ఉండొచ్చు కదా అని ఈ రకంగా ప్రశ్నించాడనమాట. అప్పుడు పరీక్షించినప్పుడు తర్వాత ప్రకరణం ఏంటో ప్రారంభించారు చూడండి. ధర్మే ప్రత్యక్షస్య అప్రామాణ్య అధికరణం ధర్మంలో ప్రత్యక్షస్య అప్రామాణ్య అధికరణం అంటే ధర్మంలో అంటే ధర్మ పరిభాష చెప్పుకున్నాం కదా. అది ప్రత్యక్షస్య అంటే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం ఇవన్నీ ప్రమాణాలు ఉన్నాయి కదా. ఆ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అప్రామాణ్య అధికరణం అంటే ధర్మంలో ప్రత్యక్ష ప్రమాణం ఏదైతే ఉందో అది ధర్మానికి నిమిత్తం కాదంట. అంటే ప్రత్యక్షంగా మనం ఇంద్రియంలో ప్రత్యక్ష చేసుకుంటాం కదా, అది ప్రమాణం కాదు. ప్రత్యక్ష ప్రమాణం ఏదైతే ఉందో అది ధర్మాన్ని తెలుసుకోవడంలో అది ప్రమాణం కాదు అని చెప్పి ఆ ప్రకారం ప్రారంభిస్తున్నప్పుడు ధర్మానికి పరిభాష చెప్పినదా నువ్వేం చెప్పావు, చోదన లక్షణం అర్థో ధర్మ అని చెప్పుకున్నావు. అది పరిభాష చెప్పుకున్నాం. అక్కడ అర్థో ధర్మ అని చెప్పుకున్నాం. దానికి ఆ ధర్మ విషయంలో ధర్మాన్ని తెలుసుకోవడంలో ప్రత్యక్ష ప్రమాణం ఏదైతే ఉందో అది ప్రమాణం కాదంట. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం కంటితో చూసి ప్రత్యక్షం అనుకుంటాం కదా. సామాన్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం నది ఒడ్డున పండ్లు ఉన్నాయని చెప్పుకున్నాం, నది తీరంలో పండ్లు ఉన్నాయని చెప్పుకున్నాం. అది ప్రత్యక్షం చూసినప్పుడు మనకి యథార్థం అయిపోతుంది, ఇక్కడ ఉన్నాయి లేవని తెలుస్తున్నాం అట. చూసినప్పుడు ప్రత్యక్షం తెలిసిపోతుందా? అట్లా ప్రత్యక్షం కూడా ధర్మాన్ని తెలుసుకోవడంలో ప్రమాణం కాదు అంటున్నాడు. ప్రత్యక్ష ప్రమాణము ప్రమాణం కాదు, ధర్మాన్ని తెలుసుకోవడంలో ప్రమాణం కాదు. ఆ అధికరణం ఇక్కడ చెప్తున్నామట. అప్రమాణ్య అధికరణం ధర్మంలో ప్రత్యక్ష ప్రమాణం అనేది ఆ ప్రమాణం కాదు, ఆ అధికరణం చెప్పుకుంటున్నామట. తదుచ్యతే ఎందుకు ప్రమాణం కాదు ప్రత్యక్ష ప్రమాణము అనేది ఆ విషయం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, దానికి సూత్రం 4వ సూత్రం చెప్పబడిందంటే ముందు ప్రత్యక్షం అని తెలుసుకోవాలి. మన న్యాయశాస్త్రం చెప్పుకుంటాం, దానికి సమానంగా ఈ పరిభాష ఉంటుంది. ముందు ప్రత్యక్షం అంటే ఏమిటి, నువ్వు ప్రత్యక్షాన్ని దేని చెప్తున్నావు, ప్రత్యక్షానికి పరిభాష ఏంటి ముందు అంటే దానికి ఈ 4వ సూత్రంలో చూడండి. సత్ సంప్రయోగే పురుషస్య ఇంద్రియాణం బుద్ధి జన్మ తత్ ప్రత్యక్షం ఏం చెప్పారు సూత్ర అర్థంలో మాకు అంత భాషార్థం అంతా ఉంది. చూడు ఎంత సూత్ర రూపం చెప్పారు. ప్రత్యక్షం అంటే ఏమిటంటే ఇంద్రియాణం అన్వయం చేస్తున్నాడు. ఇంద్రియాణం సత్ సంప్రయోగే ఇంద్రియాలు మన జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో సత్ సంప్రయోగ అంటే ఏ వస్తువు ఏ పదార్థంతో అయితే ఇంద్రియార్థ సన్నికర్షం ఇంద్రియంలో ఏ అర్థాన్ని చూస్తున్నామో సత్ సంప్రయోగే అంటే సత్తాత్మక వస్తువు పదార్థంతో సంప్రయోగం కలిగినప్పుడు వాటి మధ్య పరస్పరం సంయోగం కలిగినప్పుడు పురుషుడికి బుద్ధి జన్మ అంటే బుద్ధిలో ఏదైతే ఉత్పన్నమవుతుందో ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమవుతుందో బుద్ధి జన్మ అంటే బుద్ధిలో ఏ జ్ఞానం ఉత్పన్నమవుతుందో తత్ ప్రత్యక్షం అది ప్రత్యక్షం అని చెప్పి అర్థం చెప్పబడింది. అంటే ఇంద్రియముల ద్వారా ఏ అర్థాన్ని చూసినప్పుడు ఏ పదార్థాన్ని చూసినప్పుడు ఏ మనిషిని చూసినప్పుడు ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో ఏ బుద్ధి జన్మ అంటే ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమవుతుందో అది ప్రత్యక్షం.
కానీ ఎప్పుడు ఉండాలి? మన కళ్ళ ద్వారా చూసినప్పుడు, అంటే కళ్ళ ద్వారా చూసిన ఏదో వస్తువుని పదార్థం చూస్తాం కదా, ఆ చూసినప్పుడు ఆ ఇంద్రియాలకు అర్థంతో సంబంధం ఏర్పడింది అన్నమాట. ఇంద్రియాల ద్వారా అస్తు తథైవ ఇంద్రియముల ద్వారా అర్థాన్ని చూసినప్పుడు, అంటే ఇంద్రియాల యొక్క సంపర్కం ఏంటి? అర్థంతో, అంటే ఆ పదార్థంతో, ఆ వస్తువుతో, ఆ వ్యక్తితో సంపర్కం ఏర్పడింది అన్నమాట. సత్సంప్రయోగి అంటున్నాం. అంటే వస్తువును ఒక కళ్ళ ద్వారా ఆ వస్తువుని చూస్తున్నాం అంటే ఆ కళ్ళకు ఆ వస్తువుకి మధ్య పరస్పరం సంయోగం ఏర్పడింది అన్నమాట. వస్తువుని చూస్తున్నామా, వ్యక్తిని చూసినా ఏదైనా కావచ్చు. అంటే మన కళ్ళ ద్వారా చూసినప్పుడు ఆ వస్తువుకి సంపర్కం ఏదైతే జరిగిందో సత్సంప్రయోగే, అప్పుడు పురుషస్య యా బుద్ధి ఉత్పద్యతే, అంటే పురుషుడికి ఏ బుద్ధి అయితే ఉత్పన్నమవుతుందో, అయితే బుద్ధి జన్మ అన్నమాట. ఏ బుద్ధి అయితే ఉత్పన్నమవుతుందో తద్ ప్రత్యక్షం, అది ప్రత్యక్షం ప్రమాణం అంట. దానికి న్యాయశాస్త్రంలో మహర్షి గౌతమ మహర్షి ఏం చెప్పి అంటే ఇంద్రియార్థోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియాలకు అర్థంతో, అంటే పదార్థంతో, వస్తువుతో సంపర్కం ఏర్పడినప్పుడు ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమవుతుందో అదే ప్రత్యక్షము. ఇప్పుడు కళ్ళ ద్వారా ఆ వస్తువుని చూసాం, ఆ వస్తువు ఉంది లేదని చెప్పి ప్రత్యక్షం తెలిసిపోయింది అన్నమాట. అలా ఇంద్రియాల అర్థంతో సంపర్కం జరిగింది కదా, సంయోగం జరిగింది కాబట్టి మన అర్థం ఒక బుద్ధిలో ఒక అర్థమైందా, ఇక్కడ ఉంది లేదు యథార్థత స్వరూపం తెలిసిందన్నమాట. ఆ సంపర్కం కలిగినప్పుడు సత్సంప్రయోగే ఇంద్రియాణం బుద్ధి జన్మ తత్ ప్రత్యక్షం అని చెప్పుకున్నామట. అప్పుడు ఏ బుద్ధి అయితే ఉత్పన్న ప్రత్యక్షం చెప్పుకున్నాం. ఆ ప్రత్యక్షము అనిమిత్తం, అది ఇక్కడ ధర్మాన్ని తెలుసుకోవడంలో నిమిత్తం కాదు. అది ప్రత్యక్షము నిమిత్తం కాదు. ఆ ప్రమాణం అంటే ఇంద్రియార్థోత్పన్నం జ్ఞానం, ఇంద్రియము ద్వారా అర్థం సంయోగం కలిగిన ఏది జ్ఞానం ఉత్పన్నమైందో అది ఇక్కడ ధర్మాన్ని తెలుసుకోవడంలో ప్రత్యక్షం కాదు. ఎందుకంటే విద్యమాన ఉపలంబనత్వ, లంబనత్వ బాధ నా పెట్టుకొని విద్యమాన ఉపలంబనత్వాత్. విద్యమాన అంటే ఈ ప్రత్యక్షం ఎలా ఉంటుంది? విద్యమానమైన వస్తువుకి మాత్రమే ప్రత్యక్షం చేస్తుంది, విద్యమానంగా లేని దానికి ప్రత్యక్షం చేయదు కదా, అది అంటున్నాడు. అనిమిత్తం, ఇది నువ్వు చెప్పిన ప్రత్యక్షం యొక్క పరిభాష ఇంద్రియార్థోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం అంటున్నావు కదా, ఇక్కడ ఇంద్రియం ద్వారా సత్సంప్రయోగే ఏ బుద్ధి ఉత్పన్నమైతే అది ప్రత్యక్షం చెప్పావు కదా, అది ప్రత్యక్షం కాదు. ఎందుకు కాదు అంటే విద్యమాన ఉపలంబనత్వాద్, విద్యమాన వస్తువుకి మాత్రమే అది నీకు ప్రత్యక్షం చేస్తుంది. ఏదైతే విద్యమానంగా లేదో అది ఆ జ్ఞానాన్ని ఉత్పన్నం చేయలేదు. అంటే వర్తమానంగా ఉండే వస్తువుని మాత్రం నీకు ప్రత్యక్షం చేస్తుంది. ఇక్కడ ఏ వస్తువు వర్తమానంగా లేదో అదని చెప్పలేదు కదా, అందుకే ప్రత్యక్షం కాదు. ఎందుకంటే ఇక్కడ మన ధర్మం అనేది ప్రత్యక్షం కాదు, అది భవిష్యత్తులో కలిగేది. ఈ కర్మ చేస్తే స్వర్గ కామో ఏదైతే ఇప్పుడు స్వర్గంలో ప్రత్యక్షం యజ్ఞ యాగాలు చేస్తున్నాము, దాని యొక్క ఫలితం మోక్షం అది ఎప్పుడు వస్తుంది? భవిష్యత్తులో వస్తుందన్నమాట. ఈ ధర్మానుష్ఠానం చేస్తే నీకు భవిష్యత్తులో ఫలం కలుగుతుందన్నమాట. అది ప్రత్యక్షంగా చూడలేదు కదా, అంటే పరోక్షంగా ఉన్నదని చెప్పడంలో ఈ ప్రత్యక్ష ప్రమాణం కాదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకు ప్రమాణం కాదు? ఈ ప్రత్యక్ష ప్రమాణం అది అక్కడ వర్తమానంగా ఉన్నటువంటి వస్తువుల యొక్క జ్ఞానం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం కలుగుతుంది, ఆ బుద్ధి ఉత్పన్నమవుతుంది. ఏవైతే భవిష్యత్తులో ఉత్పన్నమై వాటి గురించి చెప్పలేదు కదా. ధర్మం అని చెప్తున్నాం, ధర్మం పరిభాష చెప్పాం. ఈ ధర్మానుష్ఠానం చేస్తే నీకు మోక్షం కలుగుతుంది, లేదంటే సుఖ విశేషం కలుగుతుంది, స్వర్గం కలుగుతుంది చెప్పుకున్నాం. అది ప్రత్యక్షంగా చూడలేదు, దానికి ఈ ప్రత్యక్ష ప్రమాణం చెప్పలేదు కదా. అందుకే అనిమిత్తం, ఈ ప్రత్యక్ష ప్రమాణం ధర్మానికి పరిభాష రూపం చెప్పడంలో నిమిత్తం కాదు. ఎందుకంటే ఈ ప్రత్యక్ష ప్రమాణం విద్యమాన ఉపలంబత్వాద్, విద్యమానమైన వస్తువుకు మాత్రమే ప్రత్యక్షం చేస్తుంది, కానీ విద్యమానంగా లేనటువంటి వాటికి ఇది చెప్పలేదు, యథార్థంగా అవునా కానీ చెప్పి చెప్పలేదు అన్నమాట అని ఇది సూత్రం యొక్క అర్థం అని చెప్పుకున్నాం. స్పష్టమైంది కదా. ఇప్పుడు ఇంద్రియాలకు అర్థంతో సంబంధం ఏర్పడినప్పుడు పురుషుడికి ఏ బుద్ధి అయితే ఉత్పన్నమవుతుందో దాన్నే ప్రత్యక్షం అని చెప్పుకున్నాము. ఇది ప్రత్యక్ష పరిభాష. ఎందుకంటే విద్యమానమైన వస్తువుకు మాత్రమే అది జ్ఞానం ఉత్పన్నం చేస్తుంది. ఏవైతే వస్తువు విద్యమానంగా ఉందో ఆ వస్తువుని చూసినప్పుడు ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. కానీ ధర్మ జ్ఞానంలో మాత్రము నిమిత్తము కాదు. ఎందుకంటే ధర్మం అనేది భవిష్యత్ విషయకం మాట, ధర్మం అనేది భవిష్యత్ కాలంలో వచ్చే విషయం అన్నమాట. కాబట్టి ఆ ధర్మ విషయంలో ఈ పరిభాష, ఈ ప్రత్యక్ష ప్రమాణం పనిచేయదు అని చెప్పి సిద్ధాంతి స్పష్టంగా సూత్రం ద్వారా చెప్పారన్నమాట. చూడండి, అది కింద భాషను ఇచ్చాడు. ఇదం పరీక్షతే ప్రత్యక్షం తావత్ అనిమిత్తం. ఈ ప్రత్యక్షం అనేది నిమిత్తం కాదు. ప్రత్యక్షం తావద్ అనిమిత్తం, నిమిత్తం కాదు. ఎందుకు కాదు? ప్రత్యక్షం నిమిత్తం కాదు. కిం కారణం అంటే ఏవం లక్షణకం హి తత్ ఏవం లక్షణకం. ఎందుకంటే ప్రత్యక్ష పదమానికి లక్షణం ఏంటి? అది కింద ఇచ్చాడు.
సత్ సంప్రయోగే పురుషస్య ఇంద్రియాణం బుద్ధి జన్మ తత్ ప్రత్యక్షం అని చెప్పుకున్నామట. అంటే ఇంద్రియాణం సత్ సంప్రయోగ, ఇంద్రియాలకు ఆ వస్తు పదార్థంతో సంప్రయోగం కలిగినప్పుడు పురుషుడికి ఏ బుద్ధి అయితే ఉత్పన్నమవుతుందో తత్ ప్రత్యక్షం, అది ప్రత్యక్షం అని పరిభాష చెప్పుకున్నామట. అది కింద ఇచ్చాడు. దాని తర్వాత కూడా సతి ఇంద్రియార్థ సంబంధే, సతి అంటే ఇంద్రియార్థ సంబంధే సతి, ఇంద్రియాలకు అర్థంతో సంబంధం ఏర్పడినప్పుడు ఉత్పన్నమైనప్పుడు యా పురుషస్య బుద్ధి జాతే, పురుషుడికి ఏ బుద్ధి అయితే ఉత్పన్నమవుతుందో తత్ ప్రత్యక్షం అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అది ఏంటి ఆ ప్రత్యక్షము? భవిష్యశ్చ ఏషో అర్థ. కానీ ఈ ఇక్కడ భవిష్యశ్చ ఏషో అర్థ, కానీ ఈ ధర్మం యొక్క అర్థం ఏంటి? భవిష్యత్తు యొక్క విషయం, ప్రత్యక్ష విషయం కాదు ఇది. ఈ ధర్మం అనేది చోదనా లక్షణం అర్థం, వేద వాక్యం ద్వారా ఏ అర్థం ద్యోతమవుతుందో అది ఆ ధర్మం చెప్పుకున్నాం కదా. ఆ ధర్మం అనేది ప్రత్యక్షం మనకి విద్యమానంగా లేదన్నమాట. అవిద్యమానంగా భవిష్యత్తులో ఉత్పన్నమయ్యేది, భవిష్యత్తులో మనకి ఆ ఫలం వచ్చేది అనమాట. అందుకే భవిష్యత్ ఏషో అర్థ, ఏషో అంటే ఈ ధర్మం యొక్క అర్థం అనేది భవిష్యత్తులో వచ్చేది, భవిష్యత్తు యొక్క విషయము. అందుకే నా జ్ఞానకాలే అస్తి, ఎప్పుడైతే నీ బుద్ధిలో ఆ జ్ఞానం ఉత్పన్నమవుతుందో అక్కడ వస్తువు కానీ ఆ పదార్థం అక్కడ విద్యమానంగా లేదు. నా జ్ఞానకాలే అస్తి, ఈ ధర్మం అనేది నీకు ఆ జ్ఞానకాలంలో ఇంద్రియార్థ సన్నికర్షణ జరిగినప్పుడు, ఇంద్రియార్థం యొక్క సంబంధం ఏర్పడినప్పుడు అది ప్రత్యక్షం కాలేదన్నమాట. అందుకే ఇది నా జ్ఞానకాలే అస్తి, జ్ఞానకాలంలో ఈ ప్రత్యక్షం ఇది అక్కడ వర్తించదు. ఈ జ్ఞానం అక్కడ ఏది ధర్మ విషయంలో. ధర్మం వల్ల నీకు మోక్షం వస్తుంది, స్వర్గ విశేషం వస్తుంది కదా, అవి ప్రత్యక్షంగా లేవంటాం, భవిష్యత్ కాలంలో ఉత్పన్నం అవుతాయి. అందుకే నా జ్ఞానకాలే అస్తి ఇది అని చెప్పి ఇది అక్కడ చెప్పామట. ఎందుకది భవిష్యత్తు యొక్క విషయం ధర్మం అనేది. అందుకే సతశ్చ ఏతద్ ఉపలంబనం నా అసత, ఎందుకంటే ఈ ప్రత్యక్ష సతశ్చ తద్ ఉపలంబనం అంటే విద్యమానంగా ఉన్నటువంటి వస్తువులకు మాత్రమే ప్రత్యక్షం చేస్తుంది. విద్యమానంగా ఏ వస్తువులు అయితే లేవో వాటి గురించి ప్రత్యక్షం చేయదు. అందుకే నా అసత, విద్యమాన వస్తువుకి ప్రత్యక్ష జ్ఞానం ఉత్పన్నమవుతూ ప్రత్యక్ష బుద్ధి ఏర్పడుతుంది. నా అసత, విద్యమానంగా ఏ వస్తువులు లేవో, దానికి పదార్థం లేదో, ఏ ఫలం లేదో దాని విషయంలో ఏం చెప్పదు. నా అసత, విద్యమానంగా లేటువంటి వాటికి ఈ బుద్ధి ఉత్పన్నం కాదు. అందుకే అతః ప్రత్యక్షం నిమిత్తం, ప్రత్యక్షం అనిమిత్తం. అందుకే ఇక్కడ ధర్మ విషయంలో మనము ప్రత్యక్ష ప్రమాణం ప్రమాణం కాదు, నిమిత్తం కాదు. ప్రత్యక్షం ధర్మాన్ని తెలుసుకోవడంలో ప్రత్యక్ష ప్రమాణం నిమిత్తం కాదు, అందుకే అనిమిత్తం. అతః ప్రత్యక్షం అనిమిత్తం అని చెప్పుకున్నమాట. ఎందుకంటే బుద్ధిరువా జన్మవా సన్నికర్షేవా ఇది. ఎందుకంటే ప్రత్యక్షది బుద్ధిలో ఎప్పుడైతే ఉత్పన్నమవుతుంది, సన్నికర్షోవా అంటే సంయోగం చెందినప్పుడు ఆ బుద్ధిలో మనకు బుద్ధిరువా జన్మవా, బుద్ధి అయినా జన్మ రెండు ఒకటి. ఆ బుద్ధి మనకు ఉత్పన్నమవుతుంది, ఆ జన్మ అంటే అది ఆ విషయం అజ్ఞానం ఉత్పన్నమవుతున్నమాట. అది ఎప్పుడు సన్నికర్షోవా, సన్నికర్ష జరిగినప్పుడు జరుగుతున్నమాట. ఆ జ్ఞానం ఎప్పుడు ఉత్పన్నమవుతుంది? ఆ కండ్ల ద్వారా ఆ వస్తువుకి పరస్పరం సంయోగం ఏర్పడినప్పుడు. నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఇక్కడ ఇంతమంది ఉన్నారని చెప్పి ఇలా ప్రత్యక్షంగా ఆ ఇంద్రియముల ద్వారా ఆ విషయాన్ని చూసినప్పుడు నాకు మీతో మాట్లాడే ప్రత్యక్షంగా జరిగినప్పుడు ఆ వర్తమానంగా ఉన్నాం కాబట్టి మనకి ఇది ప్రత్యక్షమైనది, ఈ జ్ఞానం ఉత్పన్నమైనమాట. కానీ ధర్మ విషయంలో ప్రత్యక్షం అనేది లేదనమాట. అందుకే బుద్ధిర్వా జన్మవా సన్నికర్షోవా ఇది నా ఏషాం కస్యచిత్ అవధారణం ఏతత్ సూత్రం. అందుకే ఈ సూత్రము ఈ పరిభాష ఏదైతే ఉందో అది ఏదైనా వస్తువు నిర్ధారించడంలో నిమిత్తం కాదు. నా ఏషాం కస్యచిత్ అవధారణం ఏతత్ సూత్రం. అందుకే ఇక నిశ్చయించడంలో నిమిత్తం కాదు, ప్రత్యక్ష ప్రమాణం అనేది. అందుకే సతి ఇంద్రియార్థ సంప్రయోగే నా సతి ఇంద్రియార్థ సంప్రయోగే, ఇంద్రియ సంప్రయోగం జరిగినప్పుడే విద్యమానంగా ఉన్నప్పుడే ప్రత్యక్షము చెప్పుకున్నాం. నా అసతి ఇది ఏతవత్ అవధార్యతే, విద్యమానంగా లేనప్పుడు అది అవధారణం కాదు, విద్యమానంగా ఉన్నప్పుడు నిశ్చితమవుతుంది. నా అసతి, విద్యమానంగా లేనప్పుడు ఇది ఏతావత్ నా అవధార్యతే, ఇది నిశ్చితం కాదు. ఎందుకంటే అనేకస్మిన్ అవధార్యమానే విద్యతే, ఎందుకంటే అనేకస్మిన్ అవధార్యమానే విద్యతే వాక్యం అంటే ఒక వాక్యానికి అనేక అర్థాలు అవధారణ నిశ్చయించుకున్నప్పుడు వాక్య భేదం వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకే వాక్యం లోకంలో రకరకాలు చెప్పుకుంటూ ఉంటామట. అందుకే అనేకస్మిన్ అవధార్యం అనే ఒక వాక్యంలో అనేక రకాలుగా నిశ్చయించుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? విద్యతే వాక్యం, వాక్యం భేదిస్తుందన్నమాట. కానీ ప్రత్యక్ష పూర్వకత్వాచ వాక్యం భేదిస్తుందన్నమాట. కానీ ఇక్కడ మనకు ప్రత్యక్ష విషయంలో రకరకాలుగా మనకు వర్తమానంగా ఉండే విద్యమానంగా ఉండే వస్తువు పదార్థాలను బట్టి మనకు కలుగుతుంది కాబట్టి ఇది
అపరోక్షంగా ఉన్నటువంటి విషయంలో బోధించదు కాబట్టి అది నిమిత్తం కాదని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి ఇక్కడ వాక్యభేదం ఎప్పుడు వస్తుందంటే ఒక వాక్యానికి అనేక అర్థాలు చెప్పినప్పుడు వాక్యభేదం అవుతుందని చెప్పి ఈ రకంగా ప్రస్తావించారు. దీన్ని ఆధారం చేసుకొని సిద్ధాంతం ఏమంటున్నా అంటే ఇక్కడ సిద్ధాంతం ఈ సూత్రం యొక్క సందర్భానుగుణంగా ప్రత్యక్ష పూర్వకత్వాచ అనుమాన ఉపమాన అర్థాపత్తినామపి అకారణత్వం ఇది. అందుకే దీన్ని బట్టి ఇప్పుడు ఏ విధంగా ప్రత్యక్షము ధర్మాన్ని చెప్పడం నిమిత్తం కాదో అలాగే అనుమాన ప్రమాణం కూడా, ఉపమాన ప్రమాణం కూడా, అలాగే అర్థాపత్తి ఈ ప్రమాణం కూడా అర్థాపత్తినామపి అకారణత్వం ఇది. ఇది కూడా కారణం కాదు, నిమిత్తం కాదు, ధర్మాన్ని తెలుసుకోవడంలో ఇది నిమిత్తం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించారు. స్పష్టమైందండి. ఇది ధర్మే ప్రత్యక్షస్య అప్రమాణ్యాధికరణం. ధర్మ విషయంలో ఈ ప్రత్యక్షం అనేది ప్రమాణం కాదు. అలాగే దీన్ని బట్టి ప్రత్యక్షం ఏ విధంగా ప్రమాణం కాదో దాన్ని బట్టి ప్రత్యక్ష పూర్వకత్వ అనుమాన ప్రమాణం ప్రత్యక్ష పూర్వకంగా ఉంటుంది. శబ్ద ప్రమాణం కూడా అది ప్రత్యక్షమైంది కాబట్టి అనుమాన ఉపమాన, శబ్ద ప్రమాణం కాదు, అనుమాన ఉపమాన అర్థాపత్తినాం అపి అకారణత్వం. ఈ 4 ప్రమాణాలు కూడా అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం కాదు, శబ్ద ప్రమాణం ఇక్కడ మనం తీసుకుంటున్నాం. అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణము, అలాగే అర్థాపత్తినామపి అకారణత్వం ఇది. ప్రత్యక్ష ప్రమాణం అనేది ఈ విధంగా ధర్మ విషయం నిమిత్తం కాదు, అలాగే అనుమాన ప్రమాణం కూడా నిమిత్తం కాదు, ఉపమాన ప్రమాణం కూడా నిమిత్తం కాదు, అర్థాపత్తి కూడా నిమిత్తం కాదు ధర్మ విషయం తెలుసుకోవడంలో. అందుకే ఈ ధర్మే ప్రత్యక్షస్య అప్రమాణ్యాధికరణం. ప్రత్యక్ష ప్రమాణం కాదని చెప్పి ధర్మాన్ని తెలుసుకోవడంలో ఈ రకంగా ఈ 4వ అధికరణం మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఈ రకంగా విషయాన్ని చూసాం. ఇందులో స్పష్టమైందే, ఒక సందిగ్ధత ఉందా? ఎందుకు ప్రమాణం కాదు? ఈ ప్రత్యక్ష ప్రమాణం వర్తమానంగా విద్యమానంగా ఉండేటువంటి వస్తువుల యొక్క విషయంలో మాత్రం జ్ఞానం కలిగజేస్తున్నాం, బుద్ధిని ఉత్పత్తి చేస్తుంది. ఏవైతే విద్యమానంగా లేవో వాటి గురించి చెప్పలేదు కదా ప్రత్యక్షంగా ఉంది అని చెప్పి. అందుకే ధర్మం అటువంటిదే, మనకు భవిష్యత్తులో వచ్చేది ఆ ధర్మ ముక్తి మోక్షం కలిగేది అన్నమాట. ఆ విషయంలో చెప్పలేదు కాబట్టి ప్రత్యక్షం నిమిత్తం కాదు. అక్కడ వేదవాక్యం శబ్ద ప్రమాణమే మనకు ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణం మనకు ప్రమాణం కాదు. శబ్ద ప్రమాణం అంటే వేదవాక్యం, బ్రాహ్మణ వాక్యం ప్రమాణం. ఇక్కడ ఏం చెప్పిందో అలాగే ఉంటుంది కాబట్టి అది వేదవాక్యం అనేది మన స్వతహ ప్రమాణం అన్నమాట. అది ఎందుకంటే పౌరుషుడి ద్వారా చెప్పబడింది ప్రమాణం కాదు. అపౌరుషేయం అంటే పరమాత్మ ద్వారా ప్రేరేపించే వేదవాక్యం కాబట్టి అది మన ప్రమాణం అన్నమాట. సాక్షాత్ పరమాత్మ. ఎందుకంటే తర్వాత ప్రకటన మనం మొదలు పెట్టుకుంటాం. వేదాలు పౌరుషేమ అపౌరుషేమ. వేదాలు పురుషుని ద్వారా బ్రహ్మ విష్ణు మహేష్ ద్వారా అవన్నీ వ్యాఖ్యానించబడ్డాయా లేదంటే అంటే రాయబడ్డాయా లేదంటే పరమాత్మ ద్వారా చెప్పబడ్డాయా? వేద పౌరుషేమ అపౌరుషేమ ఆ ప్రకారం తెలుస్తుందన్నమాట. వేదం పౌరుషేయం కదా, అపౌరుషేయము అని తర్క వితర్కాల పూర్వకంగా పూర్వపక్షి సిద్ధాంతి అక్కడ వాద వివాదం జరుగుతుంది. అది మీకు అక్కడ స్పష్టమవుతుంది. కానీ ఈ రకంగా మొత్తం ప్రత్యక్ష ప్రమాణం ధర్మాన్ని తెలుసుకుని నిమిత్తం కాదు అని చెప్పి ఈ విషయాన్ని మనం ప్రత్యక్షంగా చెప్పుకున్నాం. అస్తు ఈ విషయాన్ని విచారించండి, సరళంగా ఉంది విషయము. తర్వాత వేదం పౌరుషేమ అపౌరుషేమ దాన్ని నిమిత్తం చేసుకున్నప్పుడు ఈ రకంగా ఈ విషయంలో ఇంకా విశేషంగా వ్యాఖ్యానించబడుతుంది. అవేంటో మనం అక్కడే తెలుసుకుందాం. అస్తు ఓకే అండి. దీంట్లో ఒకసారి మళ్ళా శంకా సమయం అంటే రేపు చెప్పుకుందాం. ఒకసారి విచారించండి అందరూ కూడా. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.